23వ కీర్తన సంఖ్యాకాండము 4వ వచనం. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి బలిపీఠం మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించుతునని ఆయనతో చెప్పగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి. ప్రతిదీ క్రమముగా మర్యాదగా నడిపించండి. ఈ రంగాన్ని మీరు తీసుకోండి, మీరు సంచరించండి. ప్రభా, నీ కృపలు మమ్మల్ని భద్రపరచండి. వాక్యము ప్రభా మరి అర్థం అవ్వటానికి, అర్థం చేసుకుని మార్పు చెందటానికి, రక్షణ పొందుకుంటానికి, ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ నిలబడ్డామో, దేన్ని ఆరాధిస్తున్నామో ఖచ్చితంగా మేము తెలుసుకుని ప్రభా మా వ్యక్తిగత జీవితంలో దేవా నీకు మేము ప్రయోజనకరంగా ఉండటానికి, నీవు ఇవ్వబోయే నిత్యజీవం పొందుకుంటానికి వేగిరిపడే భాగ్యం మాకు దయచేయి. వాక్యం పట్ల మంచి అవగాహన, గ్రహింపు, సరైన వాక్యానుసారమైన మారు మనసు, రక్షణ దయచేసి దినదినం నీవు మాతో మాట్లాడేలాగిన, నీకు అనుకూలమైన జీవితం జీవించలాగిన మీరు మాకు ప్రోత్సహించి నీ చిత్తానుసారం నడిపిస్తారని యేసుప్రభు నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మనము చెప్పుకునేది బిలాము గురించి చెప్పుకుంటున్నాం. మరి ఈ లోకంలో మరి చాలా విషయాలు మనము వాక్యాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. నిజంగా మనము లోకస్తుల వెళ్ళే కేవలము బైబిలు మనకు సరిపోద్దులే అని చెప్పి మన కలిగి ఉన్న ఈ బైబిల్లో పట్టుకుని మరి మనం జీవిస్తే నిజంగా లోకస్తులాగే మన ముందు. కానీ దేవుడు తన యొక్క అనాథ సంకలనం బట్టి ఈ కాలానికి ఒక వర్తమానికుడిని, ఒక ప్రవక్తని మన కొరకు పంపించి, ఒకవేళ ఆ ప్రవక్త విషయంలో అనేక మంది అభ్యంతరం కలిగిన, ఆ ప్రవక్తను అనేక మంది నమ్మకపోయినా, దేవుడు పంపించిన ప్రవక్తని నమ్మగలడానికి ఒక నమ్మకమైన సంఘాన్ని, ఒక వధును దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ప్రవక్త లేనిదే అతను వర్తమానం వినే మనుషులు ఉండరు. హల్లెలూయా. ప్రవక్త ఉన్నాడంటే తప్పగా ఆయన వర్తమానం వినే మనుషులు కూడా దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని బట్టి, లేఖనాలు బట్టి కూడా మనం చూస్తున్నాం, ప్రతి కాలానికి దేవుడు ఒక వర్తమానికుడిని పంపిస్తూ ఉంటాడు. మోషేని పంపించాడు. మోషే ద్వారా ఎన్ని ఎంబ్రీలు వచ్చారు. హల్లెలూయా. కానీ మోషేని వెంబడించారే కానీ మోషే వర్తమానం వాళ్ళు వినలేదు, నమ్మలేదు. కాబట్టి మోషే వర్తమానం విన్నవాళ్లే మరి యెహోషువను వెంబడించారు. మోషేతో అన్నాడు దేవుడు, నీవు చనిపోతున్నావు కాబట్టి నీవు పలానా వ్యక్తిని అభిషేకించి అన్నప్పుడు మరి ఆయన యెహోషువని మరి అభిషేకించి యెహోషువకి అప్పగించాడు. తర్వాత మోషే చనిపోయాడు. హల్లెలూయా. అలాగే మరి యెహోషువ మరి ఆయన కాలంలో మరి ఆ యొక్క జనాల్ని, క్రొత్త జనం, ఆమేన్, హల్లెలూయా. కానాన్ దేశం ఎవరు వెళ్ళారు? క్రొత్త జనం, వారు వెళ్ళారు. కాబట్టి అలాగే ప్రతి కాలానికి ఒక్కొక్క సేవకుడిని లేకపోతే ఒక ప్రవక్తను పంపించినప్పుడు ఆ ప్రవక్త యొక్క లేఖనాల ప్రకారం జీవిస్తాను కూడా కొంత గుంపుని ఆయన ఉంచుతాడు. హల్లెలూయా. యహాను కాలంలో యహానికి కొంత గుంపు ఉన్నారు. ఆమేన్. కాబట్టి అలాగే యేసు కాలంలో యేసు ప్రభు కూడా కొంత గుంపు ఉన్నారు. ప్రతి కాలం యేసు ప్రభు ఆయన దేవుడే, సాక్షాత్ దేవుడు. ఆయన లోకానికి ప్రవక్తగా వచ్చాడు, ఒక సమరయుడిగా వచ్చాడు, ఒక బాలుడిగా వచ్చాడు, ఒక మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు.
కానీ ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన్ని దేవుడిగా అంగీకరించిన వారు రక్షించబడ్డారు. కేవలం ఆయన ఒక మరియ కుమారుడు, ఒక వడ్లవాణి కుమారుడు, లేక ఒక ప్రవక్త అని తాత్కాలికంగా నమ్మిన వారు రక్షించబడలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభుని ప్రవక్తను నమ్మరే కానీ యేసుప్రభులో వాక్యం ఉందన్న సంగతి నమ్మలా. హల్లెలూయా. శరీరము ప్రవక్తే కానీ శరీరములో వాక్యం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విషయం వారు నమ్మలేకపోయారు. కారణాన్ని బట్టి వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఈరోజు కూడా సేమ్ అలాగే జరుగుతుంది. యేసుప్రభుని మరి ఒక కన్యమరికి పుట్టాడు, ఆయనకి పెద్ద ఏమీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని యెహోవా సాక్షులు అంటున్నారు. హల్లెలూయా. మరి అలాగే ఈ పీడి సుందర గుంపు కూడా ఉంది. యేసుక్రీస్తు ఏమీ కాదు, వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు దేవుడేమీ కాదు, దేవుడైతే మరి యేసుప్రభు దగ్గర అడుక్కున్నాడు, ఆయన యేసుప్రభు దగ్గర విజ్ఞాపన చేశాడు అని చెప్పి వారు అంటూ ఉన్నారు. అంటే నేను ఏమన్నానంటే పాపం వారికి వాక్యం అనేది తెలియదు. ఆమేన్. హల్లెలూయా. పాపం వారికి వాక్యం అనేది తెలియదు. మరి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నారు కానీ క్రీస్తు గురించిన లక్షణాలు కనీసం కూడా వాళ్ళకు ఉండవు. ఆ మార్పు కానీ ఆ విధానం కానీ వారికి ఉండదు. కాబట్టి సంఘాలను క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్నంత రానే క్రీస్తు సంఘం అయిపోరు. హల్లెలూయా. అపోస్తలిక్ సంఘం అని పెట్టుకున్నంత రాని అపోస్తలు అయిపోరు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు అన్నంత రాని దేవుని బిడ్డలు అమరు. హల్లెలూయా. ప్రతిదానికి ఒక కొలత ఉంది, ప్రతిదానికి ఒక ప్రొసెసర్ ఉంది. కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారికే సమస్తం కూడా అర్థమవుద్ది, అందరికీ అర్థమయ్యేది కానే కాదు. హల్లెలూయా. ఆమేన్. మహిమగొల్లం కాక. చూడండి, బిలాము కూడా మంచి సేవకుడే, బిలాము కూడా మంచి ప్రవక్తే. కానీ సమయం వచ్చినప్పటికీ దేవుని యొక్క మనసుని అర్థం చేసుకోలేకపోయాడు. హల్లెలూయా. ప్రవక్త. ఆమేన్. అలాగే సంస్కర్తలు కూడా వచ్చారు. సంస్కర్తలు కూడా దేవుని యొక్క మనసుని అంతగా అర్థం చేసుకోలేకపోయారు. మన కాలంలో సంస్కర్తలు ఉన్నారా అండి? మన కాలంలో సంస్కర్తలు ఉన్నారు. మన కాలంకి వచ్చినప్పటికి పరమజ్యోతి గారు ఒక సంస్కర్త. ఆమేన్. మన కాలంకి వచ్చినప్పటికీ యేసన్న ఒక సంస్కర్త. హల్లెలూయా. మన కాలం వచ్చినప్పటికీ బైబిల్ మిషన్ స్థాపించిన ఎవరైనా దేవదాస్ అయ్య గారు సంస్కర్త. ఇంకా చాలామంది ఫెలోషిప్ సంఘాన్ని ఏర్పరిచిన ఆయన ఒక సంస్కర్త. హల్లెలూయా. అలాగే మరి భక్త్ సింగ్ అతను సంస్కర్త. కాలంలో కూడా సంస్కర్తలు ఉన్నారు. ఆమేన్. నీకు విషయం ఏంటంటే సంస్కర్తలకి దేవుని యొక్క మనసు గురించి అర్థం అవ్వదు. దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవాలంటే ప్రవక్తే. సంస్కర్తకు అర్థం అవ్వదు. అందుకనే వారు సంస్కర్త అనగా సమస్త అనగా సొంత జ్ఞానం, మానవ జ్ఞానమే సమస్త అనగా మానవ జ్ఞానం. వారు దేవుని పిలుపు అందుకుని సేవకు వస్తారే కానీ వారు వచ్చి ఏం చేస్తారంటే దేవుని వాక్యముతో వారు సొంత జ్ఞానం కలిపినప్పుడే అది సమస్త అవుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యానికి వారు సొంత జ్ఞానం ఎప్పుడైతే కలుపుతున్నారో అదేమవుతుందంటే సమస్తగా మారుతుందన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే అది సమస్తగా మారుతుందో అప్పుడు దాన్ని ఏం చేస్తాడు దేవుడు, అక్కడి నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి మరో గుంపుని ఏర్పరచుకుంటాడు ఆయన. మరో గుంపుని ఏర్పరచుకున్నప్పుడు ఆ గుంపు కూడా సొంత జ్ఞానం ఎప్పుడైతే బైబిల్లో ఉపయోగిస్తారో అక్కడి నుంచి ఆయన తప్పుకుంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు గుంపులు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు మట్టికి హల్లెలూయా అలా జరగదు. ఇంకా ఫైనల్గా 7వ దూతను పంపించేశాడు ఆయన. ఇంకా సంస్కర్తల యొక్క వాక్యము ఇప్పుడు పట్టు ఉండదు. కాబట్టి సంఘాలకు పట్టు లేదు. ఆమేన్. ఇప్పుడు ఆయన వేసండి సంఘములో నుండి బయటికి పిలుస్తున్నాడు ఆయన. దేని ద్వారా? వర్తమానికుడి ద్వారా సంఘాల్లో ఉండి సంస్థలో ఉండి ఇప్పుడు బయటికి పిలుస్తున్నాడు ఆయన. బయటికి పిలిచిన వాడు ఏం చేస్తున్నాడంటే వర్తమానం అనే ముద్ర చేత ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ముద్రించినప్పుడు అది ముద్ర ఎన్నడూ శనగపోదు. హల్లెలూయా. ఆయన అన్నాడా, నేను ఎవరినైతే ఏర్పరచుకుంటానో
వారిని ఎవరు మోసగించలేరని. నా చేతిలోంచి ఎవరినైతే నా చేతిలో పెట్టుకుంటానో, ఎవరైతే నా చేతిలో చెక్కుని ఉన్నానో వారిని ఎవరు అపహాసించలేరు, ఇక దొంగిలించలేరు. హల్లెలూయా. వధువు ఎన్నడూ దొంగిలించబడదు. గ్లోరీ, హల్లెలూయా. కాబట్టి వధువుని ఏ సాతాను ఏ లోకమో దొంగిలించడానికి అవకాశమే లేదు. ఆల్రెడీ వధువు మీద ఒక ముద్ర ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఉందాం. మహిమగొల్లం గాక. చూడండి, ఇక్కడ బిలాముని బలాకు పిలిచాడు. బిలాముని బలాకు పిలిచిన తర్వాత మోషే కాలం నుండి కూడా మోషే ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ కూడా మోషే చేసిన పని ఏంటంటే బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. బలిపీఠం అనేది ఎక్కడ ప్రారంభించబడింది? బలిపీఠం అనేది ఏదెన్ తోటలో ప్రారంభించబడింది. హల్లెలూయా. బలిపీఠము హేబేలు ద్వారా స్థితపడింది. హేబేలుకి బలిపీఠం కట్టాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. బలిపీఠం ఒక ప్రత్యక్షత. హల్లెలూయా. బలిపీఠం గురించిన ప్రత్యక్షత ఎవరు పొందుకున్నారంటే ఆమేన్, హేబేలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయనకు అర్థమైంది బలిపీఠం ఆయనకు కావాలి. ఆమేన్. ఏదో దొంగ మీదో ఏదో రాయి మీదో బలి అర్పిస్తే కుదరదు ఆయనకి. హల్లెలూయా. ఆయనకి బలి అర్పించాలంటే ఒక బలిపీఠం కావాలి. ఆయన హేబేలుకి ప్రత్యక్షమైనది. రక్తం ద్వారాగానే విమోచన, రక్తం లేకపోతే విమోచన లేదు అన్న సంగతి హేబేలుకి అర్థమైంది. కయ్యనుకి అర్థం అవ్వాలా. ఎందుకంటే హేబేలు బయలుపడి వేరు, కయ్యను బయలుపడి వేరు. హల్లెలూయా. కయ్యను బయలుపడి ఎలాగుంటుందంటే ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, లోకలెర్ర బ్రతకాలా, లోకలెల్ల జీవించాలా, మంచి పలుకుబడి కలిగి ఉండాలి, మంచి సంస్థను ఏర్పరచుకోవాలి, మంచి సంఘాన్ని ఏర్పరచుకోవాలి, మంచిగా లోకల కాలరే ఎత్తుబడుకుని తిరగాలి అనేది కయ్యను యొక్క మైండ్. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉండాలి, వాక్యానికి వ్యతిరేకంగా జీవించాలనేది కయ్యను యొక్క మైండ్. హల్లెలూయా. ఎందుకంటే కయ్యను దుష్టుడి సంబంధి కనుక, దుష్టుడికి పుట్టాడు కనుక వాడు ఆలోచన అలాగ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు వధువుని హింసించాలా, వాక్యానుసారంగా జీవించమని ఎప్పుడు హింసించాలా, ఎప్పుడు తప్పులు పెట్టుకోవాలని చేసేవాడు కయ్యను యొక్క ఆత్మది. హల్లెలూయా. కానీ కయ్యను కూడా బలి ఇచ్చాడు, కయ్యను కూడా అర్పణలు అర్పించాడు. ఆమేన్. కయ్యను కూడా అర్పణలు అర్పించాడు, కానీ కయ్యను యొక్క హృదయం సరైనది కాదని లేఖనం చెప్తుంది. ఆమేన్. కయ్యను అర్పణలు అర్పించాడు, కయ్యనికి బలిపీఠం గురించిన అవగాహన లేదు. ఆమేన్. కయ్యనికి బలిపీఠం గురించిన అవగాహన లేదు, రక్తం గురించిన అవగాహన లేదు. కయ్యను రక్తం చిందించమే చూశాడు, కానీ మర్డర్ చేస్తమే గొప్పదనుకున్నాడు. కానీ హల్లెలూయా. ఇందులో ఎంత నష్టపోతామో, దేవునికి ఎంత దూరంగా ఉంటామనేది కనీసం జ్ఞానం ఆయనకి లేదు. హల్లెలూయా. కానీ హేబేలుకి అయితే పాపం ఎలాగా వచ్చిందో, పాపానికి నివారణ ఏంటి అనేది హేబేలు తెలుసుకున్నవాడే వెంటనే బలిపీఠం కట్టి అక్కడ ఒక గొర్రెని వధించాడు. ఎప్పుడైతే గొర్రెని వధించాడో వెంటనే అంగీకరించాడు దేవుడు. అక్కడ రాయబడి ఉంది, కయ్యను అర్పణలు అర్పించాడు, కయ్యను అర్పణలు అంగీకరించలేనట్టుగా కయ్యనుకి అర్థమైంది. ఆమేన్. అర్థమైందా మీకు? కయ్యను యొక్క అర్పణలు ఆమేన్ దేవుడు అంగీకరించలేదని కయ్యనుకి అర్థమైంది. హేబేలుకి అర్పణ అంగీకరించాడని హేబేలుకి అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా వధువా, నీవు అర్పించే అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా నీకు అర్థం అవ్వాలా. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి చూడండి, సంఘసాగులకి ఏమేమి అర్థం అవ్వవు. సంఘసాగులు లక్షలు ఖర్చు పెడతారు, ఆమేన్, వేలు ఖర్చు పెడతారు, కానీ ఇదేమో దేవుని కొరగా ఖర్చు పెడతాను అనుకుంటారు, కానీ అది దేవునికి కానే కాదని అవన్నీ కయ్యను యొక్క అర్పణలని వారికి ఏం అర్థం అవ్వదు. హల్లెలూయా. వారు ఏమనుకుంటారంటే నేను దేవునికి ఇంత ఇస్తున్నా, లేదా దేవునికి ఇలా చేస్తున్నాను అని చెప్పి అనుకుంటారే తప్ప దేవుడు అనుకోడు ఎన్నడు. హల్లెలూయా. ఆమేన్. ఒక వ్యక్తి దేవునికి అర్పణ అర్పించాలంటే ముందు వ్యక్తికి మారు మనసు ఉండాలా. హల్లెలూయా. ఈరోజు మన సంఘాలు చూస్తున్నాం, వారు త్రాగుతూ ఉంటారు, అర్పణలు అర్పిస్తూ ఉంటారు. హల్లెలూయా. పేకాట్లు ఆడుతూ ఉంటారు, దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉంటారు. సంఘాలకి భోజనాలు వడ్డిస్తారు, భోజనాలు పెడతారు, కానీ వారి బ్రతుక్కి ఏముండదంటే మారు మనసు అనేది
ఉండదు. ఎప్పుడు చూసినా వారి నోట ఉండే బూతులు, చిరాకుపరగ మాటలు, మారు మనసు లేని మాటలు, మారు మనసు లేని జీవితాలు జీవిస్తూ కూడా వారు దేవునికి ఏదో గొప్ప కార్యము చేస్తున్నామనుకుంటున్నారు తప్ప అందులో దేవుడు లేడని కనీసం జ్ఞానం వారికి ఉండదు. ఎటువంటిలంటే, ఇంకా చెప్పానంటే, గట్టిగా చెప్పాలంటే, ఒక పశువులే ప్రవర్తిస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఈనాడు సంఘసాగలికి పశువులకి ఏ తేడా లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కయ్యను ఏదనుకున్నాడు, నేను అర్పణ అర్పిస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనుకున్నాడు. కానీ ఈ దేవుడు అతను ఆల్రెడీ గర్భంలో ఉండగానే త్రోసివేశాడన్న సంగత కయ్యనికి అర్థం అవ్వాలా, మైమగొల్ని కాక. కాబట్టి అక్కడ అర్థమైంది, కయ్యని యొక్క అర్పణ ఆయన అంగీకరించలేదని, యోబేలకు అర్పణ అంగీకరించాడని అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ ఏమర్థమైందంటే, కయ్యూనికి ఏమర్థమైందంటే, యోబేలకు అర్పణ అర్పించాడు కాబట్టి ఇంక ఎప్పుడు యోబేలు అర్పించిన పాపానికి నివారణ అవుతుంది కాబట్టి యోబేలు తీసేద్దాం అనుకున్నాడు. ఎవరు? కయ్యన్. చూసారా, యోబేలు తీసేస్తే అర్పణ అక్కడతోటి ఆగిపోద్ది అనుకున్నాడు. హల్లెలూయా. కయ్యను ఆలోచన, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాడు సాధన అనుకుంటాడంటే, నిన్ను బలహీనపరిస్తే ప్రార్థన ఆగిపోద్ది అనుకుంటాడు, నిన్ను బలహీనపరిస్తే స్తుతులు ఆగిపోతాయి అనుకుంటాడు. హల్లెలూయా. మనం పడక మీద ఉన్నా స్తుతిస్తాం, పడక మీద ఉన్నా ఆరాధిస్తాం, పడక మీద ఉన్నా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మనం ఎత్తబడే వరకు, లేకపోతే శరీరం మట్లో కలిసే వరకు ఆయన స్తుతిస్తాం మానలేం, ఆయన ఆరాధిస్తాం మానలేము. ఎందుకంటే మనలో అంత కృపనిచ్చాడు, ఆయన అంత శక్తినిచ్చాడు. సాతాను మనల్ని ఏమీ చేయలేదు. వాడు మనసు మీద పడేస్తున్నా కానీ ఆడనుకున్నాడు వీడి పని అయిపోయింది అనుకుంటాడు, ఏం అవ్వదు. హల్లెలూయా. స్తుతిస్తూనే ఉంటాం, ఆరాధిస్తూనే ఉంటాం. రాత్రి ఎప్పుడు మెలుగు వచ్చినా ఆరాధిస్తూ ఉంటాం. గ్లోరీ. కయ్యను ఏమనుకున్నాడంటే, యోబేలు అర్పణ అర్పించాడు కనుక ఇంకా అర్పణ ఇంకా నివారణ చేయాలి, ఈయన్ని అర్పణ దేవుడు అంగీకరించుకుని ఉండాలంటే యోబేలునే తీసేయాలనుకున్నాడు. యోబేలు తీసేశాడు. హల్లెలూయా. మహిమకల్. అర్పణ ఆగిందా? అర్పణ ఆగిందా? వెంటనే సేతుని పుట్టించడం వల్ల. హల్లెలూయా. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తానికి, హల్లెలూయా, ఒక మార్గము మూయబడిన 10 మార్గాలు తెరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి దేవుడు యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు, యోబేలుకి లోకానికి వచ్చినప్పుడు వారు అన్నారు, వీళ్ళు స్తుతిస్తాం మానిపించు, వీళ్ళని ఆరాధిస్తాం మానిపించు అన్నప్పుడు వారి వైపు చూసి అన్నాడు, వీరు మొరపెడతాం, వీరు ఆగితే రాళ్ళు రేసి మొగ పెడతాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రాళ్ళు లేచి ఆయన స్తుతిస్తాయి, ఆయన మొరపెడతాయి. కానీ ఇప్పుడున్న రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు మొరపెడే సమయం కాదు. ఈ రాళ్ళకు ఒక సమయం వస్తూ ఉంది, అప్పుడు మొరపెడతాయి. కానీ అప్పుడు వారికి వెళ్ళి మొరపెట్టినాయి అన్నాడు. వారు నోరు మూసుకుని పోయారు. కానీ ఆ రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు అప్పుడు మొరపెడుతున్నప్పుడు ఈ రాళ్ళు చూస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ రాళ్ళకి దేవుడు నోరు ఇవ్వలా. హల్లెలూయా. ఆ రాళ్ళకి జీవం పోయలేదు, అవి చూస్తూ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇశ్రాయేలు ఎలాగ ఆరాధిస్తున్నారు, ఆయన ఎలా నడిచి వెళ్తున్నాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాయి. నోరు ఉంది రాళ్ళకి, కళ్ళు ఉన్నాయి, హృదయం ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు మాట్లాడని సేపు మాట్లాడొద్దని అక్కడ ఉంచాడంతే. కానీ సజీవ రాళ్ళే. కానీ ఆ రాళ్ళు ఇప్పుడు సజీవుడిగా ఉన్నాయి. ఇప్పుడు చేతులు ఎత్తుతూ ఉన్నాయి, కాళ్ళతో నడుస్తూ ఉన్నాయి, నోరుతో ఆరాధిస్తూ ఉన్నాయి. ఆ రాళ్ళు ఇయ్యాయి ఉన్నాయి. హల్లెలూయా. మహిమగొల్ను గాక. ప్రైజ్ గాడ్. స్తోత్రం. కాబట్టి బలిపీఠం కట్టుకొచ్చారు. మరలా అబ్రాహాము వచ్చినప్పుడు బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. ప్రతి ప్రవక్త బలిపీఠం కట్టాలి, కట్టవలసిందే. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రవక్త ఉన్నాడా? ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఎక్కడ బలిపీఠం కట్టాడు? పౌలు యొక్క దేహమే బలిపీఠం. హల్లెలూయా. పౌలు యొక్క దేహమే బలిపీఠం. అప్పుడు బలిపీఠం కట్టి కోడదోడిని కానీ పొట్టేలుగా నడిపిస్తున్న దేవుడు వచ్చేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడే అర్పించబడ్డాడు. బలి ఆయనే, అర్పణ ఆయనే, సమస్తం ఆయనే తీర్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు బలిపీఠం ఏదంటే, మనకు బలిపీఠం మనమే. హల్లెలూయా. ఆయన మన కొరకు బలి అయినప్పుడు మనం ఆయన కొరకు బలి అవ్వాలి. హల్లెలూయా.
ఇప్పుడు రక్తం చిందించవలసిన అవసరం లేదు, ఆల్రెడీ రక్తం చిందించబడింది. హల్లెలూయా. ఆ రక్తం చిందించబడిన రక్తము ఆ కాలంలో బలిపడిన రక్తం చిందిస్తే రక్తం నారిగించేవాడు ఆయన అగ్ని ద్వారా వచ్చి. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని ఆయనే, రక్తం ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, సర్వం ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు సర్వంగా కవచముగా మన మీదకి వచ్చి మనలోకి వచ్చి మనతో నడుస్తున్నాడు ఆయన. ఇక బలిపీఠానికి కానీ బలికనే సంబంధమే లేదు. ఆమేన్. మన హృదయమే విరిగి నలిగిన బలి. హల్లెలూయా. మహిమగలను కాదు. కాబట్టి బిలాము ఏం చేశాడంటే ప్రతిసారి 7 బలిపీఠాలు కట్టేవాడు. ఎన్ని బలిపీఠాలు? ఒకటి కాదు, 7 బలిపీఠాలు. 7 కూడా ఎప్పుడు సంపూర్ణత. హల్లెలూయా. 7 అనగా సంపూర్ణత. ఒకసారి 7 కట్టాడు, ఒకసారి 7 కట్టాడు, ఒకసారి 7 కట్టాడు. హల్లెలూయా. అంటే 3 సార్లు కట్టాడు. దేవుడు 3లో పరిపూర్ణుడు. ఆమేన్. 3లో పరిపూర్ణుడు, 7లో సంపూర్ణుడు ఆయన. హల్లెలూయా. 5 అనగా కృప యొక్క సంఖ్య. ఇప్పుడు ప్రతిసారి కూడా బలి ఇంది కాదు, బలిపీఠం ఇంది కాదు. హల్లెలూయా. బలులు ఇని కావు, పొట్టేలు బిలాముది కాదు. హల్లెలూయా. కోడిదూడ బిలాముది కాదు. ఎవడ పిలిచాడో, హల్లెలూయా, ఎవడ పిలిచాడో వాడే బలిపీఠం కట్టాలి, వాడే కోడి నడిపించాలి, వాడే కోడిదూడ తీసుకురావాలి, వాడే పొట్టేలు తీసుకురావాలి. ఎన్ని? ఒక బలిపీఠం దగ్గర 7 పొట్టేళ్ళు, ఒక బలిపీఠం దగ్గర 7 కోడిదోళ్ళు వధించాల. హల్లెలూయా. వధించాలి. వధించినప్పుడల్లా ఎవరు దిగి వచ్చేవారు? దేవుడు. ఆమేన్. వధించినప్పుడు ఎవరు వచ్చేవారు? దేవుడు. ఎందుకని? ఆల్రెడీ అబ్రాహాముతో చెప్పాడు, నేను నీ సంతాన్ని ఆకాశము నక్షత్రం వలె అన్నాడు. హల్లెలూయా. అక్కడ 2 విధాలుగా చెప్పాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు అన్నాడు. ఈ ఆకాశ నక్షత్రం రావాలంటే ప్రపంచంలో సిద్ధపడుతున్న వధువ. ఆమేన్. ఎవరంటండి? ప్రపంచంలో సిద్ధపరుస్తున్న వధువ. రెండోది, భూ సంబంధం ఇసుకరేవి ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆమేన్. అన్నాడా? భూమి ఇస్క్రీనంతర వారికి చేస్తాను. రెండోది ఆకాశ నక్షత్రాలు అన్నాడు ఆయన. ఆకాశ నక్షత్రాల్లో ఎవరెవరు వస్తారంటే వర్తమానికులు వస్తారు, ప్రవక్తలు వస్తారు, సంస్కృతులు వస్తారు. సంస్కృతులు బోధించిన ఆ కాలంలో ముద్రించిన వధువు బయటకు వస్తుంది. వీళ్ళంతా కలిసి ఎవరంటే నక్షత్రాలు. మనం ఎవరమంటే నక్షత్రం. అందుకని నక్షత్రం ఎందుకంటే నక్షత్రంతోనే సమతూగుతుంది. హల్లెలూయా. అందుకని బిలాము అన్నాడు, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందంట. ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించింది? యాకోబులో. యాకోబులో ఉదయించిన నక్షత్రం ఎవరంటే యేసు. హల్లెలూయా. ఈ నక్షత్రం యేసు ఉదయించి ప్రపంచంలో కోట్లాది నక్షత్రాలను సిద్ధపరిచాడు రక్తము ద్వారా. హల్లెలూయా. నక్షత్రాలు అంటే సంఘమైంది, ప్రపంచం సిద్ధపరుస్తున్న వధువైంది. భూమి ఇస్కిరేనంటే ఇశ్రాయేలీలు. హల్లెలూయా. వారు శారీరక సంబంధులు, మనం ఆత్మ సంబంధులు. అంటే వారు భూమి నుండి పుట్టారు, మనం అక్కడి నుంచి వచ్చాం. హల్లెలూయా. దేవుడు అక్కడి నుంచి వచ్చాడు, మనం అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఇక్కడి నుంచి మనం అక్కడ తీసుకెళ్ళడానికి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన కొరకు మరణించి పునరుద్ధానుడై ఆరోహణై ఇక్కడున్న మనలను తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తున్నాడు ఆయన. గ్లోరీ. ఆమేన్. మహిమగలను గాక. కాబట్టి బిలాము బలిబిలను కట్టాడు. బిలాం బలిబిలను కట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే 24 వచనంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలులను దీవించిన యెహోవా దృష్టికి మంచిదాన్ని బిలాము తెలుసుకున్నప్పుడు, హల్లెలూయా, ఇశ్రాయేలీయుల్ని దీవించడము యెహోవా దృష్టికి మంచిదని బిలాము గ్రహించాడు. హల్లెలూయా. అంటే బిలాము ఎందుకు వెళ్ళాడు? డబ్బును ఆధారం చేసుకుని, మంచి వస్త్రాల ఆధారం చేసుకుని, హల్లెలూయా, ఆమేన్, మరి పలుకుబడి పొందటానికి, వారి చేత మెప్పు పొందటానికి
వెళ్ళాడు ఈయన. హల్లెలూయా. వెళతామని దేవుని ఉద్దేశము కానే కాదు, దేవుని చిత్తము కానే కాదు. ఎందుకంటే దేవుడు ఎవరిని దీవించాడో వారిని ఎవరు శపించలేరు. హల్లెలూయా. అంటే ఎవరి తరము కాదది. ఆమేన్. దేవుడు దీవించిన వారిని శపిస్తానికి ఎవరి తరము కాదు. భూమి మీద ఏ మనిషి తరము కాదు. ఏ మంత్రాలు ఏ తంత్రాలు పనిచేయవు, ఏ శకునాలు పనిచేయవు. హల్లెలూయా. ఆయన ఒకసారి దీవిస్తే ఎవరు దాన్ని చెడగొట్టలేరు. కానీ ఆయన శపిస్తే దీవెన కూడా పోద్ది. అది ఆయన దగ్గర ఉన్నది. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూసినప్పుడైతే ఇక్కడ ఏమన్నాడంటే ఇశ్రాయేలులను దీవించడం యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూస్తకు వెళ్ళక, ఏంటండి అంటే ప్రవక్త ఏంటి ఎక్కడికి వెళ్ళాడంట? శకునములు చూస్తా వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఏమర్థమైంది? ఇదంతా జరుగుతుందంటే ఇది నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు. ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన జనము. వారే సంఘశాఖ కాదు, వారే మత శాఖ కాదు. వారు నేరుగా దేవుని నుండి వచ్చిన వారు. వారు దేవునికి అభిషక్తులు, దేవుడు అభిషేకించిన వారు. కాబట్టి వారిని శపిస్తారు ఎవరి తరము కానే కాదని బిలాము తెలుసుకుని అంటున్నాడు. ఏమన్నాడంటే మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు. ఏమేన్. ఎక్కడ తిప్పాడంట? అంతవరకు ఎట్ట తిప్పడం? ముఖము మనుషుల వైపు, మంత్రగాళ్ళ వైపు, శకునుల వైపు తిప్పాడు. కానీ ఇప్పుడు ఏం గ్రహించాడు? ఎవరి వల్ల ఏ రెవరన వల్ల సాగదు ఇది. ఏ బిషప్ వల్ల సెట్ అవ్వదు. హల్లెలూయా. ఏ మంత్రాడి వల్ల సెట్ అవ్వదు, ఏ శకును వల్ల సెట్ అవ్వదు. కానీ ఇప్పుడు ముఖం ఎడ తిప్పాలి? అరణ్యంలోకి. హల్లెలూయా. అరణ్యంలోకి అంటే అరణ్యంలో ఎవరుంటారు? దేవుడు. అంటే నీకు ఏమర్థమైంది? అరణ్యములో మా పితరుడైన మోషేను కలుసుకున్నాడు ఈయన. హల్లెలూయా. ఇప్పుడు అరణ్యాన్ని ముఖం తిరిగితే అక్కడ దర్శిస్తాడు ఆయన. మనసు దగ్గర దర్శించాడు. సంస్కర్తలో ఉండాడు, సంఘసగలో ఉండాడు. ఎక్కడున్నాడంటే అరణ్యములు. ఆయన ఎప్పుడూ ఒంటరివాడే. ఆయన కలుసుకోవాలంటే మనిషి ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడే ఆ ఒంటరివాడిని కలుసుకోగలదు. 10 మందిలో ఉంటే ఆయన కలుసుకోలేం అని ఆలోచన బిలాముకు వచ్చింది. మనకు కూడా రావాలి. హల్లెలూయా. గ్లోరీ. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలులు తమ తమ గోత్రము చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చేను గనుక అతడు ఉపమాన రీతికి ఇట్లా నేను బేరు కుమారుడని బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంటే బిలాము కన్నులు తెరిచాడు. దేవుడు కన్నులు తెరిచాడు. హల్లెలూయా. కన్నులు తెరిచాడు. దేవవాక్కులను వినినవాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందాను. ఎక్కడ చూస్తే? అరణ్యం వైపు చూస్తే. అంటే అరణ్యం దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. అరణ్యంలో ఆయన ముఖం కనబడుతూ ఉంది. అరణ్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్యాన్ని చూశాడు ఈయన. ఉంటా ఎక్కడున్నాడు? బలాకు దగ్గర. ఉంటా ఎక్కడున్నాడు? బలాకు యొక్క పెద్దల దగ్గర. బలాకు తీసుకొని గొప్పవారి దగ్గర నిలబడ్డాడే కానీ ఈయన చూపు ఎక్కడుంది? అరణ్యం వైపు. ఈయన మనసు ఎక్కడికి వెళ్ళింది? అరణ్యం వైపు. ఎందుకంటే దేవుడు ప్రతి అడ్డమైన స్థలంలో ఉండాడు. సంఘసంఘలో ఉండాడు, మత సగలో ఉండాడు. సంఘసంఘలు ఏముంటాయి? సొంత జ్ఞానం, సొంత బోధ, సొంత బలులు, సొంత ఆచారాలు సంఘసంఘలో ఉంటాయి. అందుకని బయటికి వెళ్ళిపోయి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడున్న మాట్లాడుతున్నాడు. బిలాము నా వైపు చూడు. హల్లెలూయా. నేను అక్కడ ఉండను, ఆ కచ్చడ స్థలంలో ఉండను, ఆ సిద్ధాంతంలో ఉండను, సొంత జ్ఞానంలో ఉండను. నీవు నా గురించి తెలుసుకోవాలంటే నువ్వు బయటికి రా. ఆ సంఘ సాగిని బయటికి రా, మత సాగిని బయటికి రా, ఆ సిద్ధాంతాన్ని బయటికి రా, ఆ పులుసుని పిండి నుండి బయటికి రా. హల్లెలూయా. కానీ బిలాము అక్కడ నిలబడ్డాడు. ఆయన కను దృష్టి
ఆయన మనసు ఎక్కడికి వెళ్ళిందంటే అరణ్యం వైపు వెళ్ళింది. గ్లోరీ, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున మన ప్రవక్త అనుభవం కూడా ఎక్కువ అరణ్యమే. ఓసారి స్పష్టంగా మాట్లాడాడు, నేను వేటకి వెళ్ళను అనుకుంటారు కానీ నేను వేటకి అది వెళ్ళేది, నేను దేవునితో గడవడానికి వెళ్తున్నాను అన్నాడు ఆయన. ప్రతి ప్రవక్త అనుభవం అరణ్య అనుభవం ఉండాలి. ప్రతి ప్రవక్త అనుభవం అరణ్య అనుభవం. హల్లెలూయా. ఎందుకంటే అరణ్యంలోకి వస్తే వాక్యం, ప్రవక్త అరణ్యానికి వెళ్ళి 3 రోజులు 4 రోజులు వారం రోజులు ప్రార్థన చేసిన తర్వాత అక్కడ వాక్యం నింపబడి బయటకు వచ్చి పులుపుడు వేగ వాక్యం చెప్పేవాడు. హల్లెలూయా, మహిమగొల్ని గాక. ఆయన కూడా ఆయా చరిత్ర చదివేవాడే కానీ పరిశుద్ధం బయలుపరిచేవాడు అవి కరెక్ట్ కాదని. ఆయా భక్తులు రాసిన పుస్తకాలు చదివేవాడు కానీ ప్రవక్త అనేవాడు, ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుడు అనేవాడు నువ్వు చదివి కరెక్ట్ కాదు ఆమె నన్ను ఆయన చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ సరెండర్ అయ్యి వాక్యానికి లోబడినప్పుడు ప్రతి మాట పరలోక రాజ్యం వచ్చి దూత బోధిస్తేనే బోధించేవాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసా 7 సంఘకాలాలు కానీ 7 ముద్రలు కానీ ఆయన సొంత జ్ఞానం బోధించలా. ఒక్కో ముద్రకి దూత వచ్చి బలపైన కూర్చుని ఆయనతో మాట్లాడితే రాసేవాడంటే ఈయన. దూత అనుభవం, ప్రతి ప్రవక్తకి దూత అనుభవం. హల్లెలూయా. దూత మాట్లాడితేనే మొదటి సంఘానికి ఎవరు, మొదటి సంఘాల ప్రవక్త లేతే ఆ దూత పౌలు అని చెప్పినే ఆయన రాసేవాడు ఆయన. 2వ సంఘాల పలానా వ్యక్తి, 3వ సంఘాల పలానా వ్యక్తి అని దూతే వచ్చి టైం టేబుల్ ప్రకారం చెప్తే ఎప్పుడు పుట్టాడు, ఎంతగానో జీవించాడు, ఆయన వర్తమానం ఏంటి, దూత చెప్తేనే ఇతను రాసేవాడు, బోధించేవాడు. అంతేగాని సొంత జ్ఞానంతో కాదు, సొంత తెలుగుతో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సొంత జ్ఞానం కలిగిన వాడు యేసు దేవుడు కాదంటాడు. ట్రైనింగ్ బోధ ఏం చెప్తుందంటే యేసు దేవుడు కాదు, యేసు తిర్థమైనాడు అన్న ట్రైనింగ్ బోధ. ఇంకేమన్నా చెత్త బోధ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏమన్నాడు, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. ఆమె దేవాక్కులను వినినవని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇక్కడ బిలాము పలగట్లా, బిలాములో ఉండి దేవుడు పలుకుతున్నాడు. హల్లెలూయా. బిలాములో ఉండి దేవుడే పలుకుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏమన్నాడంటే నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన ఆగరు చెట్ల వలెను, నీల ఎద్దునున్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవి. ఎవరు? ఇశ్రాయేలు గోత్రాలు. అంత పచ్చిగా ఉన్నాయి, అంత బలంగా ఉన్నాయి, అంత దృఢంగా ఉన్నాయి. ఎందుకంటే వారికి ఆయనే కాపరి, వారికి ఆయనే యజమానుడు. హల్లెలూయా. వారికి ఆయనే పోషణకర్త, వారికి ఆయనే ఉత్తరవాది, వారికి ఆయన యుద్ధ సూర్యుడు, వారి పక్షాన యుద్ధం చేసేవాడు, వారిని పోషించేవాడు యెహోవాయే. ఇది బిలాం ప్రవచన కాదు, దేవుని ప్రవచనం. ఇంత రీతిగా దేవుడు వాళ్ళని బలపరుస్తుంటే, ఇంత రీతిగా దేవుడు వాళ్ళని పొగుడుతుంటే ఈ లోకంలో ఎవడు బాబు తరము కాదు ఇశ్రాయేలు శపిస్తానికి, ఏ ప్రవక్త తరము కాదు. హల్లెలూయా, ఆమేన్. కానీ ప్రవక్తకి ఏమర్థమైందంటే బిలాముకి అన్నీ మంచియే, అన్నీ గొప్పవే, గ్లోరీ. కానీ మోషేతో చెప్పాడు దేవుడు, మీ యొక్క రాకపోకల్లో అన్యజనులు ఉంటారు, మీకంటే అందమైన అమ్మాయిలు ఉంటారు, మీరు వెళ్ళే మార్గాలలో మీరు పైవేషం చూడొద్దు, అందాన్ని చూడొద్దు. హల్లెలూయా. వారి విధానాన్ని చూడొద్దు. మీరు వెళ్ళినప్పుడు మీరు మర్యాదగా మాట్లాడి
వారితో సమాధాన పడుతూ మీరు వెళ్ళండి. వారు బావి నీళ్ళు త్రాగినప్పుడు వెల చెల్లించండి. వారు భూమి నుంచి వెళ్తున్నప్పుడు వారు భూమి నుంచి వెళ్తున్న పన్ను కట్టి వెళ్ళండి. దేన్ని ముట్టుకోవద్దు. ఆ భూమి నుంచి వెళ్ళినప్పుడు చాలా అందమైన కనబడతాయి. ఆమేన్. మీరు తినేది పరలోక రాజ్యం మన్నా, గ్లోరీ. మీ కంటికి అయితే మీరు చూసేది ప్రకృతిలో చాలా అందంగా కనబడుతుంది, తినటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. కానీ అవి మీరు ముట్టుకోవద్దు. ఎందుకంటే నేను మీ పోషణకర్తని, నేను మీకు ఎప్పుడు మన్నాన్ని కురిపిస్తున్నాను. హల్లెలూయా. కానీ దేన్ని ముట్టుకొని అపవిత్ర కాకండి, అలాగవుతే మీరు చనిపోతారని చెప్పి ముందుగానే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు చెప్పాడు ఆయన. హల్లెలూయా. బిలాముకి ఏమర్థమైందంటే, ఈ చేతకానోడికి ఇశ్రాయేలీయులు తప్పు చేస్తే తట్టుకోలేనిది ఒకటే బలహీనుడు దేవుడు. దేవుని దగ్గర ఒకే బలహీనత ఉంది. ఇశ్రాయేలీయులు తప్పు చేస్తే దేవుడు తట్టుకోలేడు. ఆమేన్. కాబట్టి ఆయన ఎలాగా దీవిస్తాడు వీళ్ళని? ఆమేన్, దీవిస్తాడు. కానీ ఇశ్రాయేలీయులే పాపం చేస్తే ఆయన క్షమిస్తాడు, మరణానికి అప్పగించడు, క్షమిస్తాడు. కానీ ఇశ్రాయేలీయులు అన్య స్త్రీలతో వెళితే చంపేస్తాడు అన్న సంగతి బిలాము తెలుసు. చూసారా? బిలాము తెలుసు. ఎప్పుడైతే దేవుడు బిలాములో ఉండి దీవించి సైడ్ అయిపోయాడో, హల్లెలూయా, అయినా కూడా బిలాముకి బలాకు తెచ్చిన అర్పణల మట్టికి హృదయాన్ని పోగొట్టుగల. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించాలా. బిలాం దగ్గరికి దేవుడు వచ్చి బోధించిన, ప్రవచించి ఇశ్రాయేలును శపించి వెళ్ళిపోయాడు, కానీ దీవించి వెళ్ళిపోయాడు. గ్లోరీ. కానీ బిలాంలో ఉన్న ఆ అర్పణలు, ఆ గొప్పతనం, ఆ పలుకుబడి, హల్లెలూయా, వారిలో ప్రెస్టేజ్గా బ్రతకాలని, వారి చేత ఏదో గొప్ప మెప్పు పొందాలని, వారి దగ్గర బహుమానం పొందుకోవాలని ఆ ఆశ బిలాం నుంచి పోలేదు. దాంతో నిండి ఉన్నాడు. ఇప్పుడు బిలాం ఆలోచన ఏంటంటే, ఎలాగైనా వస్తువులు తీసుకోవాలా, ఎలాగైనా వారి దగ్గర నేను మంచి పేరు పొందాలా, ఎలాగైనా నన్ను వారు పొగడాలా అనే ఆలోచన ఉండిపోయి ఏమన్నాడంటే, ఏమి కాదు. హల్లెలూయా. దేవునికి ఉగ్రత రావాలంటే ఒకే ఒక మార్గం చెప్తాను, బలాకు రా అన్నాడు. రా అని చెప్పినప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు వెళ్తున్నప్పుడు మీ మోయాబు స్త్రీలు బట్టలు లేకుండా వారు ఏదో నాట్యమాడాలా. సగం జాకెట్లు, ఆకుల వలె పలసగా జాకెట్లు వేసుకుని వారు అవయవాలు కాపాడిలాగిన. హల్లెలూయా. గమనించాలా. మనకి ఏట మాసం అంటే బాగా ఇష్టం. సపోజ్ ఏట మాసం అంటే బాగా ఇష్టం. మన దగ్గర తెచ్చుకునే స్తోమత లేదు. ఆమేన్. తినలేం, అసలు తినడానికి అవకాశమే లేదు. అటువంటప్పుడు ఎవరైనా మేక మాసం వండి విందుకు పిలిస్తే వెళ్ళి ఏం చేస్తాం? ఎంతో సంతోషించి తృప్తిగా తింటాం. ఎందుకంటే తినడానికి మనకు అవకాశం లేదు, తినలేము కాబట్టి తృప్తిగా తింటాం. ఇశ్రాయేలు కూడా అంతే. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని విడిచి పాపం చేసే అవకాశం లేదు. హల్లెలూయా. ఫరా స్త్రీని మోహించే అవకాశం లేదు. నువ్వు చేసుకుంటే ఇశ్రాయేలు స్త్రీని చేసుకోవాలి, నువ్వు ప్రేమిస్తే ఇశ్రాయేలు స్త్రీని ప్రేమించాలి. బయట స్త్రీని చేసుకునే అర్హత, హక్కు దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వలా. ఈ బలహీనత బిలాముకు బాగా తెలుసు. ఎప్పుడైతే దేవుడు దీవించి వెళ్ళిపోయాడో ఇతను ఆత్మ లేదిక. హల్లెలూయా. బిలాముని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక ఉపయోగం పన్నాడు. ఎందుకు పన్నాడంటే, ఈ కావాలి హృదయంలో ఏదైతే ఉందో ఆ అర్పణలు, ఆ గౌరవము, ఆ పలుకుబడి కావాలి కాబట్టి ఆయన సంపాదించుకోవాలని దేవుని విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టాడు.
దేవుని విడిచిపెట్టి మీ మోయాబు స్త్రీలు అందంగా ఉంటారు, చక్కగా ఎత్తరుగా ఉంటారు, వారి యొక్క చూడండి ఎలా ఒలిస్తున్నాడు, వారి యొక్క ఆకారాలు చాలా చక్కగా ఉంటాయి. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలు అలాంటి వారిని ఎప్పుడూ చూడలేదు. వారు ఎప్పుడైతే మీ సమాజం అంతా వచ్చి మీ వీళ్ళతో ముచ్చడించి మీరు పండుగలు చేసి ఇశ్రాయేల్ పిలవండి. అర్థమైందా? ఇశ్రాయేల్ని పిలవండి. ఇశ్రాయేల్ పిలిచినప్పుడు మీ యొక్క స్త్రీలు మంచి కన్యకులు, వారు అర్ధనగ్న పలసన బాల జాకెట్లు వేసుకుని పలసన పొట్టి దుస్తులు ధరించుకుని పిక్కలు కనబడేలాగున, హల్లెలూయా, సాతి కనబడేలాగున డ్యాన్సులు వేయిస్తే వారు మోహిస్తారు. ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోయాడు వీడు. ఆమేన్. వారు అలాగే చేశారు, ప్రేమతో పిలిచారు ఇశ్రాయేలుని. రండి, ఇక్కడ చక్రమైన కోటా జరుగుతున్నాయి, లక్షలు ఖర్చు పెట్టాం, మంచి మంది కోటా జరుగుతున్నాయి, మంచి మంది విందులు జరుగుతాయి, రండి లేడీస్ చేసుకుందాం, క్రిస్మస్ చేసుకుందాం రండి అని పిలిచాడు. హల్లెలూయా. వెళ్ళారు. వీళ్ళు వెళ్ళినప్పుడు ఏముంది అక్కడ? మంచి స్త్రీలు నిగనిగలాడుతూ, హల్లెలూయా, ఒళ్ళంతా ఊపుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళకి మామూలుగా లేదు. హల్లెలూయా. మామూలుగా లేదు వీళ్ళకి. వెంటనే వీళ్ళకి ఏమైంది? అట్రాక్షన్ పుట్టింది. గ్లోరీ. ఇశ్రాయేల్ని ఆపేవారు ఎవరు లేరు, ఆపని దేవుడే తప్ప ఇంకెవరు ఆపలేరు. ఇశ్రాయేల్ పాపము చేయాలన్నా, యుద్ధము చేయాలన్నా, ఏమి చేయాలన్నా వారు ఆపేది ఒక దేవుడే. ఎవరు ఆపలేరు కూడా. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీరు ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలని ముందే చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఒకసారి మాట్లాడతాడు, రెండుసార్లు మాట్లాడతాడు, అంతవాళ్ళు మాట్లాడ్డా ఆయన పనిలే. హల్లెలూయా. ఆమేన్. వెంటనే ఎప్పుడైతే ఆ యొక్క మోయాబు స్త్రీలను చూశారో, ఎండ వీరికి మనసు వచ్చిందో, ఎండ ఏం చేశారు? ఆమేన్. వారితో పోయారు. ఎప్పుడైతే వారితో పోయారో, సాతానుకి ఏం కావాలి? పాపానికి జీతము మరణం. హల్లెలూయా. అంతే. సాతాను అంటాడు, రేపు బండి బాగా రేట్ చేయరా అంటాడు, వీడు రేట్ చేస్తాడు. హల్లెలూయా. ఒకదాని రెండు కోటలు కొట్టరా అంటాడు, 2 కోటలు కొడతాడు. ఇప్పుడు బండి రేట్ చేయరంటాడు, రేట్ చేస్తాడు. అక్కడ రేట్ చేసిన తర్వాత ఇది కొల్లుని తెగిపోతాయి, కళ్ళు మూసిపోతాయి. ఏం చేస్తాడు, ఎలా తోదడు తెలియదు. ఎక్కడో వెళ్తాడు, ఏ చెట్టును కొడతాడు, హల్లెలూయా, చస్తాడు. సాతాను కోరేది అన్యాయం. నీ ప్రాణం సాతాను కోరుతున్నాడు సంగతి నీకు కనీసం అర్థమే అట్లా. హల్లెలూయా. ఆమేన్. మీకు తెలుసా, మన భారతదేశంలో ఎక్కువ శాతం ఎవరు తాగుతాడు అంటే క్రైస్తవుడే. ఎక్కువ శాతం త్రాగేవాడు క్రైస్తవుడే. అన్యుడికి భయం ఉంటుంది. హల్లెలూయా. ఎలా సంపాదించాలి డబ్బులు, ఎలా భార్య వీళ్ళ పోషణ జ్ఞానం అన్యుడికి ఉంటుంది. కానీ ఈ పనికి మనకు ఒక్కకు ఉండదు. ఎక్కువ జనం త్రాగేవాడు క్రైస్తవుడే. సత్యవాళ్ళు కూడా క్రైస్తవులే ఎక్కువ. హల్లెలూయా. కానీ వీళ్ళకి ఏమి లేదు, భయం ఉండదు, భక్తి ఉండదు. ఆమేన్. డబ్బులు సంపాదిస్తాం, లేకపోతే ఎవరు నకర్రే రాజకీయం ఆడి డబ్బులు సంపాదించుకుంటాం, త్రాగడం. ఇదే నేర్చుకున్నారు తప్ప ఆదివారం వస్తే మంచిగా ఇస్త్రీ నలగకుండా బట్టలు వేసుకుంటాం, చర్చికి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ యథావిధే. ప్రియమైన పిల్లలు, అందుకని మనం చాలా ధన్యులమయ్యాము. మనము మన బిడ్డలము ధన్యులమయ్యాం. కారణం దేవుని యొక్క వాక్యం అనేది వచ్చింది. దేవుని యొక్క వాక్య సంఘసాగలు లేదు. సంఘసాగలు దేవుని యొక్క బైబిల్ ఉంది, సంఘసాగలు బైబిల్ ఉంది, కానీ వాక్యం లేదు. సంఘసాగల పరిశుద్ధాత్ముడు లేడు. అందుకని క్రమం మనకు తెలియదు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఆమేన్. కాబట్టి అక్కడ చూసినప్పుడు చూడండి, ఇక్కడ 20 చూద్దాం. ఇశ్రాయేలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు
మోయాబిరాండ్రతో వ్యభిచారం చేసాగిరి. ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబిరాండ్రతో వ్యభిచారం చేసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బొల్లకు ప్రజలను పిలవగా, స్త్రీలు పిలిచారంట. ఎవరిని? ప్రపంచంలో ఎక్కువ ఆకర్షణ స్త్రీ ఆకర్షణ, ఎక్కువ ఆకర్షణ స్త్రీ ఆకర్షణ. కాబట్టి ఎవరు పిలిచారు? బలాకు పిలవలేదు, బలాకు దగ్గర ఉన్న పెద్దలు పిలవలేదు, స్త్రీ పిలిచాడు. స్త్రీలు అంటే బిలాము బలాక్ నేర్పితే బలాకు రాజేమో స్త్రీలకు నేర్పాడు. వీళ్ళని మనం చంపాలంటే చూడండి ఎంత కక్షో, ఇస్రాయేలు ఎంత కక్షో చూడండి. వీళ్ళని ఎలాగైనా మనం చంపాలా, ఎలాగైనా నాశనం పెట్టాలి. హల్లెలూయా, ఆమేన్ అని ఇది కక్ష వీళ్ళకి. అప్పుడు స్త్రీలు ఏం చేశారంట? వారిని విందుకి పిలిచారు. ఏ ఇందుకు పిలిచారు? ఆల్రెడీ వాక్యం చెప్తుంది, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళు అందే కానీ ఉండు ఏ రూపాన్ని కానీ ఏ విగ్రహాన్ని చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడని యెహోవాను నేను రోషము కలిగిన వాడిని, నన్ను పూజించకుండా మీరు అన్య దేవతలు ఆరాధించారంటే 3-4 తరాల వరకు మీ మీద శాపం వస్తుందని చెప్పాడు దేవుడు. ఆయన వింటలేదు వీళ్ళు. ఆమేన్. ఆ స్త్రీ ఏమన్నారంటే, మా ఎత్తుకు వచ్చి మీరు భోజనం చేస్తే, మా విగ్రహం ఆరాధిస్తే, హల్లెలూయా, మేము మీ పడకల్లోకి వస్తాం. అర్థమైందా? కాబట్టి అలాగని ఒప్పందం చేసి ఇశ్రాయేలు పిలిచారు. వీళ్ళు ఇశ్రాయేలు పిలిచారు. ప్రియమైన దేని బిడ్డలారా, స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయలుపోయేరుతో కలుసుకొనందున వారి మీద యెహోవా కోపం రగులుకొనేను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఊరి తీయము. అక్కడే సుప్రీంకోర్టు ఏమన్నాడు? కనికరించాడా? అప్పుడే కోర్టులకు ఊరొచ్చింది, అప్పటి నుంచే ఊరి అమలైంది. హల్లెలూయా. ప్రతిదీ కూడా కోర్టులో జరుగుతుంది. ఈ బైబిల్ బట్టే ఊరు శిక్ష అమలు కోర్టులకు ఎప్పుడు వచ్చిందంటే అప్పటి నుంచే వచ్చింది. కోర్టులో బైబిల్ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? మోషేని పిలిచాడు. హల్లెలూయా. వారందరిని పిలిచి ఒక్కొక్కని యెహోవా సన్నిధిని, హల్లెలూయా, యెహోవా సన్నిధిగా తీర్పు. హల్లెలూయా. తీర్పు. ప్రవక్త అన్నాడు, ఈ వర్తమానం నీకు ఎప్పుడైతే వినబడిందో అప్పుడే నీకు తీర్పు ఎంటర్ అయిందన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ వర్తమానము నీ ఇంట్లోకి కానీ నీ చెవులకు కానీ ఎప్పుడైతే విడిపించబడిందో నీకు తీర్పు తీర్చబడింది. ఏ తీర్పు? నువ్వు వెళితే నరకమా లేదా పరలోక రాజ్యమా, వాళ్ళ నీకు తీర్పు తీర్చబడిందని చెప్పాడు ఆయన. యెహోవా సన్నిధి అంటే తీర్పు. హల్లెలూయా. వారందరూ యెహోవా సన్నిధి పిలిచి ఏం చేస్తామంటే ఇంకా వారికి ఏమీ లేదు, న్యాయం లేదు, ఇక పశ్చాత్తాపం లేదు. వారిని ఒక్కొక్కరిని పట్టుకుని ఆమేన్ ఉరి తీయమన్నాడు. 26,000 మందిని ఉరి తీశాడు ఆయన. హల్లెలూయా. ఎవరు ఎదుర్కొండగా? సూర్యుని ఎదుర్కొండగా. ఆమేన్. సృజించిన సూర్యుడే సాక్ష్యం. దాని చరిత్రం రండి. హల్లెలూయా. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలుపోయేవారితో కలుసుకున్న తన వశంలోని వారిని చంపవలేను అని చెప్పి, ఇదిగో మోషే
కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద ఏడ్చిచుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలు ఒక్కడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీ తోడుకుని వచ్చాను. యాజకుడైన అహరోను మనమడను ఎలియాజరు కుమారుడైన ఫినిహాసు అది చూసి ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఆల్రెడీ మోసెకు ఆజ్ఞాపించి వచ్చింది, ఆ విషయం ఎవరికి తెలలేదు, మోసెకి తెలిసి అయిన పాప మానలా మళ్ళీ ఒకటి వెళ్ళి మిద్యాను ఒక తీసుకుని వచ్చి ఏమేన్ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో పడుకున్నారు వాళ్ళు. ఫినెహాసు చూశాడు. హల్లెలూయా. ఫినెహాసు చూశాడు. ఫినెహాసు ఆత్మపూర్ణుడై హల్లెలూయా. ఇంత జరిగినా కానీ సర్వశక్తుని యొక్క నామాన్ని వీళ్ళు అన్య జనుల మధ్యన అన్య దేవతల మధ్యన అవమానపరుస్తున్నాడు కాబట్టి హల్లెలూయా. ఆయన మనసులో ఎప్పుడైతే రగులుకున్నాడో, ఎప్పుడైతే మనసు మండిందో దేవుడు చూశాడు ఫినెహాసుని. హల్లెలూయా. ఫినెహాసు చూస్తే మనసులో ఉన్న మంటను చూసి ఇతను సమర్థుడు అనుమతిచ్చాడు ఫినెహాసుకి. నీ చేతిలో ఏముంది ప్రభు? బల్యం ఉంది, యేసై. హల్లెలూయా. యేసై. వెంటనే వెళ్ళాడు, ఆత్మ పొందుకున్నాడు. ఆమేన్. వారిద్దరూ ఒకే మంచం మీద ఉన్నారు. చూశాడు, ఆ అసహ్యమైన కార్యం చేసి ఫినెహాసు చూశాడు. వెంటనే ఒక పోటు పడిచినప్పటికీ ఆ బల్యానికి ఇద్దరు అంటుకుపోయారు. అక్కడ రాయబడింది, అక్కడతో తెగులు ఆగేను. హల్లెలూయా. ఈ రోజున సంఘసాగలు ఖండించాలంటే ఫినెహాసు లాంటి వాళ్ళు ఉండాలి. సంఘసాగ చేస్తున్న తప్పులను, సంఘసాగ చేస్తున్న పొరపడులను ఈ రోజున ఫినెహాసు లాంటి వాళ్ళు ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, గ్లోరీ. హల్లెలూయా. ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని ఖండించాలంటే అటువంటి ఆత్మపూర్ణే ఉండాలా. పిరికివారుగా ఉండకూడదు, సన్నాసులా ఉండకూడదు. గ్లోరీ. హల్లెలూయా. చూడండి ఏమన్నాడు, వర్తమానం అంటున్నాడు, బలాకు ఎక్కువ కోపపడాను. అయితే బిలాము ప్రవచించడం ద్వారా తెలిసినది ఏదీ లేదు, ఆశీర్వాదము పరిశుద్ధాత్మచే పలుకబడినది, అందువలన ఇంకాను ఆ లోయలో క్రిందికి వెళ్ళమని బలాకు బిలాముతో చెప్పాను. అప్పుడు వారి ఇశ్రాయేలు వెనుక ప్రక్క చూడగలరు, వెనుక పక్క చూడగలరు. ఆ విధముగా శపించుటకు ఏదైనా మార్గం ఉన్నదేమోనని చూడవచ్చాను. బలాకు ఉపయోగించిన ఆ తంత్రము ఈనాడు సమస్తలు ఉపయోగించు తంత్రముగా ఉన్నదంట. హల్లెలూయా. ఏంటండి? ఆ బలాకు ఉపయోగించిన తంత్రములు. ఏ తంత్రములు? వెండి బంగారాలు. హల్లెలూయా. ఏం తంత్రం? వెండి బంగారాలు. ఈనాడు సంఘ సంస్థల్లో డబ్బు కూరుకుపోయింది. ఆమేన్. కాలికి పట్ట లేకపోతే చర్చికి వెళ్ళరు, చెవులకి బంగారం పెట్టుకోపోతే చర్చికి వెళ్ళరు. కానీ వాక్యం అలా చెప్తుందా? వాక్యం చెప్పేది వేరు, సంఘ సాగ చేసేది వేరు. ఒకప్పుడు మనం అలాగ ఉన్నాం. కాలుగా మంచి దట్టమైన పట్టాలని పెట్టుకొని, చెవుకి రింగులు పెట్టుకొని, ముక్కు బేసాలు పెట్టుకొని, ఆమేన్, రింగు అంటే వెళ్ళినా మనము బయలుపట్లేని కారణాన్ని బట్టి. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి వెళ్ళిపోయి సక్రంగా ముసుగేసుకుని కూర్చున్నాం. మన మీద దేవుడు ముసుగు తీసాడన్న సంగతి మర్చిపోయి బయలుపట్టలేక. గ్లోరీ. హల్లెలూయా. ఒక అతను అన్నాడు, అపోలో ముసుగు లేదని చెప్తున్నాడా? ముసుగేసుకోవాలి. ఎవడన్నాడు ముసుగు లేదని? బైబిల్ ఉందన్నాడు. ఈ రోజున అతనే ముసుగేసుకోవద్దు అంటున్నాడు. అది బయలుపాటు. ఆమేన్. ప్రవక్త లేడని చెప్తున్నాడు, ప్రవక్త ఉన్నాడని చెప్తున్నాడా? ప్రవక్త లేడు, గాడిదగుడ్డి లేడు అన్నాడు. ఈరోజు ప్రవక్త లేకపోతే బ్రతకని అంటున్నాడు. అర్థమైందా? ప్రతి కానుక బయలుపెట్టి రావాలి.
గ్లోరీ. ప్రియమైన పిల్లారా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, అయినను వారి అసంపూర్ణతలోను దేవుని చిత్తమును బట్టి ఎన్నుకొనబడిన వారి ద్వారా ఆ కార్యములు జరుగుచున్నవి. అవి కృప ద్వారా జరుగుతున్నవే కానీ క్రియల ద్వారా జరుగుట లేదు. వారు పగలనందు మేఘస్తంభమును రాత్రి యందు అగ్నిస్తంభమును కలిగి ఉండిరి. ఆమేన్. పగలయందు మేఘస్తంభమును రాత్రి యందు అగ్నిస్తంభమును కలిగి ఉండిరి. హల్లెలూయా. కొట్టబడిన రాతిని వారు కలిగి ఉండిరి. కొట్టబడిన రాతిని. కొట్టబడిన బండ ఎవరు? క్రీస్తే. హల్లెలూయా. మోసే కొట్టాడండి, ఆ కొట్టేప్పుడు ఏమొచ్చినాయి? నీరు వచ్చింది. హల్లెలూయా. అదే బండ శిలువలో కట్టబడింది, అప్పుడు రెండు వచ్చినాయి, ఒకటి నీరు వచ్చింది, రక్తం వచ్చింది. హల్లెలూయా. ఆ రోజున వాళ్ళు రక్తంగా కడగబడలేదు కానీ నీరు కిందే పాపం తీసుకున్నారు, రక్తం లేదు వారికి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏముంది? రక్తము ఉంది, నీరు ఉంది. హల్లెలూయా. మహిమగొల్ను గాక. చూస్తారా అండి, కొట్టబడిన రాతిని వారు కలిగి ఉండిరి. ఇత్తడ సర్పమును సూచనలను ఆశ్చర్య కార్యములను కలిగి ఉండిరి. వారు దేవుని యందు గుర్తింపబడిరే గాని వారి యందు కాదు. ఇశ్రాయేలీలు దేవుని యందు గుర్తింపబడిన వారే కానీ లోకమందు కాదు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని యందు గుర్తించబడితే నువ్వు లోకమందు గుర్తించబడవు. దేవుని నిన్ను గణపరిస్తే లోకం నిన్ను గణపరచదు. దేవుని ద్వేషిస్తే లోకం నిన్ను గణపరుస్తుంది. హల్లెలూయా. మహిమగొల్ను గాక. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. లోకము మన అమ్మ నాయన అక్క చెల్లి తమ్ముడు అని పిలుస్తారు, మంచిదే. కానీ వాళ్ళకి సువార్త సురకై ఒక్కసారి వారికి దేవుడు అక్కడని చెప్పు, ఒక్కసారి వాళ్ళకి యేసుక్రీస్తు నామములో బాప్తిజం అని చెప్పు, మళ్ళీ నేను వారు తోక ముడుచుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎన్నడూ ముఖం చూపించరు వాళ్ళు. హల్లెలూయా. ఒక ఆమెకు పామిడిచ్చిన తర్వాత నన్ను చూసి ముఖం తిప్పేసుకుంది. అర్థమైందా? వాక్యం అందరికీ కాదు. వారు సంఘంలో గొంతులేయచ్చు, సంఘంలో గొప్పగా విందులు జరిగించవచ్చు, వారు పాటలు పాడవచ్చు, ఆడుకోవచ్చు, అన్ని చేయొచ్చు, కానీ వాక్యం వాళ్ళకి కాదు. హల్లెలూయా. ఆమేన్. అన్ని ఆశీర్వాదాల వధువుకే, బయట వరకు కాదు. చెప్పాడా బైబిల్లో? క్లియర్గా చెప్పాడు ఆయన. గ్లోరీ. హల్లెలూయా. దేవుడు ఏమాత్రమును ఆ నికోలతోల లేక పిహెచ్డీలు ఎల్ఎల్డీలను డీడీలను గౌరవించాడు. వారి సంస్థలను కానీ వారి మానవ గొప్పతనమును కానీ ఆయన గౌరవించాడు. ఇశ్రాయేలు మధ్య నిరూపించబడిన వాక్యం ఉన్నందున దేవుడు వారిని గౌరవించుచున్నాడు. నిశ్చయముగా ఇశ్రాయేలు చూచుటకు నాగరికతతో కనిపించదు. వారు ఈజిప్ట్ నుండి అక్కడ నిలవలేక వేగముగా వచ్చిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. అయినను వారు ఆశీర్వదింపబడిన ప్రజలుగా ఉన్నారు. గ్లోరీ. హల్లెలూయా. ఆమేన్. ప్రియమైన అదే చాలా జాగ్రత్తగా మనము వాక్యాన్ని వినాలి. చూడగా ఉన్నాడు, మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నానని పిల్లం. ఎక్కడున్నట్టండి? మెట్టల. చూడండి 24:15 చూద్దాం. ఉపమాన రీతికి ఇట్లా నేను బయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వార్త. గ్లోరీ. ఎటువంటి వార్త అంట? మహోన్నతుని విద్య నెరిగిన వార్త. విద్యలు ఆయన నేర్పించాలి. హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు మనకు విద్య నేర్పించాలి. దుష్టుడేమో రాక్ అండ్ రోల్ విద్యను నేర్పిస్తాడు. హల్లెలూయా. సంఘ శాఖలో రాక్ అండ్ రోల్ విద్యలుంటే వధువులో పరిశుద్ధాత్మ విద్యలు ఉన్నాయి. హల్లెలూయా. ఓ సత్యాన్ని గ్రహించడానికి, పరిశుద్ధాత్మ మీద అభిషేకించబడటానికి, పరిశుద్ధాత్మ అభిషేకంలోని విద్యలు నేర్చుకుంటానికి వధువును దేవుడు సిద్ధపరిచాడు. గ్లోరీ. ఆమేన్. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నిరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఎవరు? బిలాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము నానున్నట్టు కాదు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. గ్లోరీ. అంటే బిలాము ఎవరు చూస్తున్నాడు? ఎవరు చూస్తున్నాడు? దేవుణ్ణి. ఇప్పుడు ఇలా చూస్తున్నాను కానీ ఆమేన్ ప్రస్తుతం ఉన్నాడు కాదు. అంటే బిలాము అప్పుడే దేవుడు మనిషి కుమారుడుగా చూశాడు. హల్లెలూయా. ఆమేన్. అప్పుడే దేవుడు మనిషి కుమారుడుగా చూశాడు. అందుకనే పౌలు అన్నాడు, ఈ జనము కొరకును ఆ జనము కొరకును మరణించాడు అన్నాడు ఆయన. ఆ జనం ఎవరు? ఈ జనం ఎవరు? ఈ జనం అంటే ఇశ్రాయేలు, ఆ జనం అంటే అంజులైన మనం. గ్లోరీ. హల్లెలూయా. మహిమగొల్లను గాక. ఆయన చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ. నక్షత్రం ఎక్కడ ఉదయించారంట? యాకోబులో. ఆమేన్. నక్షత్రం ఎక్కడండి? యాకోబులో. ఉదయిస్తాం యాకోబులో. నక్షత్రం ఎక్కడ ఉదయించింది? బెత్లెహేములో. హల్లెలూయా. కానీ బెత్లెహేములో ఉదయించిన నక్షత్రము రాజధాని ఎక్కడ పరిపాలిస్తాడు? యెరూషలేములో. ఈయన ఉదయిస్తమే బెత్లెహేములోనే కానీ ఈయన యూదులకి రాజు. హల్లెలూయా. యెరూషలేముకు రాజు. ఈయన రాజులకు రాజు. ఈయన ప్రభులకు ప్రభు. మహిమగొల్లను గాక. గ్లోరీ. చూడండి, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి ఇక్కడ ఏమన్నాడు? 21. మరియు అతడు కెనేల వైపు చూసి ఉపాన రీతికి ఇట్లా, నేను నీ నివాస స్థలము దుర్గమైనది, నీ గూడు కొండ మీద కొట్టబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు బిలాం. గ్లోరీ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్తమానం ఏమంటుందంటే దేవుడు ఏమాత్రమును ఆ యొక్క అన్యబోధన అంగీకరించడు. గ్లోరీ. చూడండి ఏమన్నాడు? ఏమంటు చూడండి, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. అక్కడే ఉంది వాక్యంలో, కిందకు చూస్తే చదివితే, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ బిలాము? ఆ జనము ఒంటిగానే నివసిస్తుంది, ఈ జనము మనుషులో లెక్కింపబడరు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న అన్యులందరూ ఒకటి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఒకటి, ఇశ్రాయేలు దేశం ఒకటి, ప్రత్యేకమైన దేశం అది. ప్రపంచమంతా ఇశ్రాయేలును కొండేసుకుని ఉంది. హల్లెలూయా. అంటే ఈ ప్రపంచంలో ఈ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు వ్యత్యాసంగా ఉన్నారు, విరోధంగా ఉన్నారు. కారణం అంటే వీరు ఎవరితోనూ సహవాసం చేయరు, ఎవరితో ఉండరు. ఆమేన్. హల్లెలూయా. తేడా వచ్చిందంటే అందరూ వేసేస్తారు వీళ్ళు అని ఆలోచన వీళ్ళకి ఉంది. ఆమేన్. ఇశ్రాయేలు వస్త్రధారణ వేరు, వారి యొక్క ఆహారమే వేరు, వారి ప్రవర్తన వేరు, వారి బలిపీఠాలు వేరు, వారి ప్రార్థనలు వేరు. హల్లెలూయా. వారి ప్రార్థనలు సంఘ సాగరం వలె కానీ అరబీ దేశం వలె కానీ ఉండవు. వారు ప్రత్యేకమైన వారు. హల్లెలూయా. వాళ్ళు బిలాం ఏమంటున్నాడంటే ఏమన్నాడంటే, ఆ జనం ఒంటిగా నివసించును,
జనములలో లెక్కింపబడరు. హల్లెలూయా. అక్కడే అది ఉన్నది. దేవుడు కొండలపై నుండి చూచుచున్నాడు అంటే ఎవరు? ఇశ్రాయేలుని ఉన్నత స్థలాల నుండి చూస్తున్నాడు. హల్లెలూయా. ఉన్నత స్థలం నుండి చూస్తున్నాడు ఇశ్రాయేలుని దేవుడు. గ్లోరీ. కొండలపై నుండి చూచుచున్నాడు. ఏదో ఒక లోయ నుండి వారి చెడును చూచుచు వారిని నాశనం చేయడం కాదు, దేవుడు తాను చూచుటకు ఇష్టపడిన విధముగానే చూచుచున్నాడు అన్నాడు ప్రవక్త. తన ఉన్నతమైన ప్రేమ నుండి. హల్లెలూయా. ఉన్నతమైన కొండలు అంటే ఉన్నతమైన ప్రేమ నుండి, కృపా నుండి చూచుచున్నాడు. వారు ఒంటరిగా నివసించున్నారు. వారిని ఒక సమస్తగా మార్చుకొనలేదు. సమస్తనగా కొన్ని సిద్ధాంతాలకు లోబడినది. సమస్తనగా కొన్ని సిద్ధాంతాలకు లోబడినది. వాక్యము సిద్ధాంతం ఉండదు. వాక్యానికి లోబడరు. వారి సిద్ధాంతం వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ క్రమం వారికి ఉంటుంది, వారి విధానం వారికి ఉంటుంది, కానీ వాక్యానికి లోబడేది కాదు. సమస్తనగా సమస్త ఎన్నడూ వాక్యానికి లోబడదు. అందుకని ప్రాణగంధ 18 సమస్తను బయటికి రండి అన్నాడు ఆయన. ఇంకా చెప్పిన సమస్తాలనగా బబులోను. గ్లోరీ. హల్లెలూయా. ఇప్పుడు బిలాము దేవుని సమీపించే విధానమును తెలిసి ఉన్నాను. ఒక ప్రత్యేకమైన శక్తితో దేవుని నుండి ప్రత్యేకత పొందినాను. అతడు ఒక పొరపాడైన సమూహముతో బిషప్గా ఉన్నాడంట. బిలాము ఎలా ఉన్నాడు? దేవుని శక్తి తెలుసుకున్నాడు. దేవుడు పొరపాటు లేనివాడు అన్న సంగతి తెలుసు. ప్రత్యేకమైన దేవుడు అన్న సంగతి తెలుసు. ఆశీర్వాదానికి కారణభూతున్న సంగత బిలాము తెలుసు. ఆయన కూడా ఎలా ఉన్నాడంట? ఒక పొరపాటైన సమూహముతో బిషప్గా ఉన్నాడంట. అంటే బిలాముని వారు తీసుకుని వెళ్ళి బిషప్గా చేశారంట. ప్రవక్తలోంచి బిషప్ మారాడండి. ప్రవక్తలో నుండి జీవం ప్రవక్తలోకి వస్తుంది. జీవం బిషప్లకు రాదు. బిషప్లకు మరణం వస్తుంది, జీవం ప్రవక్తలోకి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే బిషప్గా చేశారో మరి ప్రెస్టీజ్ కదా. హల్లెలూయా. మరి వాళ్ళ మీద అధినేతకు ఉండాలి కదా, చెప్పింది వినాలి కదా. ఆమేన్. అప్పుడు దెబ్బతిన్నాడు బిలాము. ఇశ్రాయేలు పాపం చేస్తానికి కారకుడయ్యాడు. అతని మరణానికి అతనే కారకుడయ్యాడు. నేనేది ఏంటంటే, నీకైనా నాకైనా సంఘసాగైనా వాక్యాన్ని విడిచిపెడితే మరణమే తప్ప ఇంకేమీ లేదు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలును చూడండి, ఇక్కడ ప్రత్యక్ష పొందినాను. అతడు ఒక పొరపాడైన సమూహముతో బిషప్గా ఉన్నాడు. బలాకుచే గౌరవింపబడుటకు అతడు చేసినది ఏమి? దేవుడు ఇశ్రాయేలును మరణముతో మొత్తినట్లు అతడు ఒక విధానమును చిత్రించాడు. సాతాను అవ్వను మోసపుచ్చుటను ఎరిగినట్లే ఇది జరిగినది. ఆమెను శారీరక పాపములో పడినట్లు చేసినది. ఆ విధముగా దేవుడు తన మరణ శాసనమును పాపమునకు ఎదురుగా ప్రకటించాను. బిలాము దాన్ని ఎరిగి ఉన్నాడు. అందువలన ఇశ్రాయేలు పాపము చేయి విధమును బిలాము ఎరిగి ఉండెను. ఇశ్రాయేలు ఏ విధముగా పాపం చేస్తే దేవుడు మొత్తుతాడో బిలాము ఎరిగి ఉన్నాడు. మోషేకి బిలాము ప్రవక్తే, మోషే ప్రవక్తే. హల్లెలూయా. ఈ బిలాము ఏంటంటే ఇశ్రాయేలు పాపానికి నడిపించే ప్రవక్త. హల్లెలూయా. మోషే ఏంటంటే పాపని విడిపించే ప్రవక్త. ఇద్దరు ప్రవక్తలే. ఒకడేమో దురాత్మ కలిగిన వాడు, ఒకడేమో దేవుని యొక్క శక్తిని కలిగిన వాడు. గ్లోరీ. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, వారు పాపములో ప్రవేశించినట్లు చేశాడు.
బయల్పెయోరు విందుకు వచ్చినట్లు వారిని ఆహ్వానించాడు. వారితో కలిసి ఆరాధించటకు ఇప్పుడు ఇశ్రాయేలు ఈజిప్టు పండుగలను చూచిండిరి. ఆమేన్. అందువలన దానిని చూచుటలో తప్పుగా తలంచలేదు. ఏమని అర్థమైందా? ఇశ్రాయేలు ఈజిప్టులో ఉండగా, ఐగుప్తులో ఉండగా వాళ్ళు చేసే పండుగలు, హల్లెలూయా, వాళ్ళు చేసే రాక్ అండ్ రోళ్ళు వీళ్ళు ఎరిగి ఉన్నారు. వాళ్ళతో వెళ్ళలేదు కానీ, వారితో వెళ్ళలేదు కానీ, వారితో సరసన ఆడలేదు కానీ ఎరిగి ఉన్నారు. వీళ్ళేమనుకున్నారని చూడండి, అపవాది యొక్క కుయుక్తి. వీళ్ళేమనుకున్నారు, అపవాది వీళ్ళని ఎలా మోసిందంటే, మీరు ఐగుప్తులో చూశారు కదా, దానికి దీనికి ఏమి తేడా లేదే. ఇప్పుడు ఐగుప్తులో చూశారు కానీ ఇప్పుడు ఏకోపించండి. అర్థమైందా? ఇంకా లోతుగా చెప్పాలంటే తట్టుకోలేము, ఇంకా లోతుకి వెళ్తే తట్టుకోలేము. హల్లెలూయా. అని చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో తప్పుగా తలంచలేదు. వారితో సహవాసం చేయటంలో ఏమున్నది అనుకున్నారంటే ఇల్లు. ఎవరితోటి? మోయాబులతో చేసే డ్యాన్సులతో, వారి యొక్క విందులతో సహవాసం చేస్తే ఏముంది? అప్పుడు ఇయే కదా అక్కడ చూస్తా. హల్లెలూయా. అయ్యే కదా ఇక్కడ ఉన్నాయి. అయితే అప్పుడు మనకు అర్హత లేదా. అప్పుడు ఏం చేస్తాము? స్వతంత్రులు కాం. వాళ్ళతోటి వెళ్ళి నాట్యం ఆడుతున్న స్వతంత్రులు కాం. అప్పుడు మనం పాడేళ్ళుగా ఉన్నాం. ఇప్పుడైతే స్వతంత్రులు ఏదైనా చేయొచ్చు. చేయొచ్చా? ఏదైనా చేయొచ్చా? చూడండి ఏమనుకున్నాను, ఏదైనా చేయొచ్చు. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, చూచడం తప్పుగా తలంచలేదు. వారితో సహవాసం చేయటంలో ఏమున్నది? వారిని ప్రేమించున్నాము కదా. బావా, ఇలా వారిని మనము ప్రేమించున్నాము కదా. వాళ్ళు చేసే రాక్ అండ్ రోల్కి వెళ్ళి ఏకమిస్తే ఏముంది? వారి విగ్రహంలోకి వెళ్తే ఏముంది? వారి పెట్టే తిండి తింటే ఏముంది? పర్వాలేదులే, ఇప్పుడు మనం ప్రాక్టర్ విడిపించబడ్డాం, పర్వాలేదు, క్షమిస్తాడు దేవుడు అనుకుని భ్రమపడుతున్నారు వీళ్ళు. ఆమేన్. చూడండి ఏమన్నాను, తప్పుగా తలంచలేదు. వారితో సహవాసం చేయడంలో ఏముంది? వారిని ప్రేమించున్నాము, లేకున్న వారిని ఎలా జయించగలము? అర్థమైందా? అంటే వీళ్ళేమన్నా వారిని మనము ప్రేమించున్నాము కనుకనే జయించగలుగుతాం. ప్రేమించడం ఎలాగ? వాళ్ళు ప్రేమించాలంటే వాళ్ళతో కలవాలి. వాళ్ళు ప్రేమించాలంటే వారి సహవాసంతో మనము సహవాసించాలా. వాళ్ళు మనం ప్రేమిస్తున్నామంటే చూస్తున్నారంటే వారు డ్యాన్సులు అయితే మనం డ్యాన్సులు వేయాలి. అదా? ఆమేన్. జాగ్రత్త. మీ కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా సాతాను ప్రేరేపిస్తుంది, మీరు కూడా డ్యాన్సులు వేయండి అని. ఏమి వేస్తారేమో తెలియదు మనకి. చెప్తారండి మనకి అలా ఏం చేస్తారు. హల్లెలూయా. వాళ్ళ ఫోన్లో ఏమేమి ప్రోగ్రాంలు పెట్టుకుంటారు ఎవరు తెలుస్తుంది? మనకు తెలియదు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం కానీ వాళ్ళు కాలేజీలోకి వెళ్ళి అక్కడెక్కడికి వెళ్ళి ఏ నాటకాలు ఆడితే మనకు తెలియదు. హల్లెలూయా. అర్థమైందా? చూడండి ఏమన్నాడు, ఆ విధముగా వారు తలంచారు. అయితే ఆ కాముకులైన మోయాబు స్త్రీలు వస్త్రములు లేక నాట్యమాడుటకు ఆరంభించినప్పుడు, వస్త్రములు లేక నాట్యమాడుటకు ప్రారంభించినప్పుడు అసలు వీళ్ళకి మామూలుగా లేదంట. హల్లెలూయా. అంటే ఐగుప్తులో చూసిన దానికంటే ఎక్కువ ఇక్కడ కవర్ వచ్చింది. ఆ స్త్రీని చూడకముందు ఏమనుకున్నారంటే వీళ్ళు, పర్వాలేదులే, వారిని మనము జయించాలంటే వాళ్ళు మనం ప్రేమించాలి. ఆమేన్. వారి భుజమే చేసి తిరగాల. గ్లోరీ. వారి ఇంటికి వెళ్ళాల, వాళ్ళతో కూర్చోవాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు మంచి పెద్ద వాల్ టీవీ పెడతారు, చూస్తే ఉందలే. ఆమేన్. హల్లెలూయా. మన క్రైస్తవ బిడ్డలు కూడా ఎక్కువ చుట్టాలింటికి ఎందుకు వెళ్తారంటే టీవీలు చూస్తాయి. తెలుసా మీకు? చుట్టాలింటికి వెళ్తాం వంక
పెద్దమ్మని ఇంటికి వెళ్తాం, పెద్దమ్మ ఇంటికి వెళ్దాం, లేదా అక్కడికి ఇక్కడ వంక. కానీ ఎందుకు వెళ్తారు తెలుసా? ఇలా అక్కడ టీవీ చూస్తానికి, కోతలు చూస్తానికి. ఇక్కడ సెల్లం ఉంటాయి. ఇంటికాడ ఉంటే అంత సెల్లం ఉన్నట్టు ఉండదు, అక్కడ పెద్ద దెయ్యం కనపడుతుంది కదా మరి. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏమన్నాడు? మోయాబు స్త్రీలు వస్త్రము లేక నాట్యమాడుటకు ఆరంభించినప్పుడు వారు గింగురులు తిరుగుచు రాకండ రోల్ నటన మాడుచు తిరిగిపోచుండగా ఇశ్రాయేలీలో పాపము చెలరేగినది. ఆమేన్. ఈరోజు సంఘసంఘాలు ఏం చేస్తున్నాయి? చిన్న చిన్న బిడ్డలను తీసుకుని వెళ్ళి క్రిస్మస్ టైంలో నాటకాలు వేస్తున్నారు, వీళ్ళ చేత డ్యాన్సులు వేస్తున్నారు. దీనివల్ల దేవుడు ఏదో హర్షిస్తాడని, దేవుడు ఏదో దీవిస్తాడని, దేవుడు సంతోషిస్తాడు అనుకున్నాడు తప్ప వీరి ద్వారా దేవుని ఉగ్రత సంటి పిల్ల మీదకి వస్తున్న సంగతి వరకు తెలియదు. హల్లెలూయా. ఏలి ఎత్తబడినప్పుడు అదే దుప్పడేసుకుని వస్తున్నాడు ఎలీషా. అదే దుప్పటితో నేల కొట్టాడు. యెహోవా, ఏలియా దేవుడు ఎక్కడున్నావని. వెంటనే యోధ అన్నది ఇడింది. హ్యాపీగా వెళ్ళిపోయాడు. అందులో నుంచి భుజాన వేసుకున్నాడు, కప్పుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా పట్టణంలో ఎంటర్ అయ్యాడు. ఆమేన్. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ ఆడుకుంటున్న సమయంలో హల్లెలూయా, ఏలియాను చూసి, ఎలీషా అనబడిన ఏలియాను చూసి, బోడవాడా ఎక్కడికి వెళ్ళావురా బోడవాడా అని ఆయన ముందు నాట్యమాడుతూ రాళ్ళు ఇచ్చి కొడుతున్నారంట. హల్లెలూయా. ఆమేన్. రాళ్ళు ఇచ్చి కొడతా ఉన్న కారణం వారికి, చూడండి ఇక్కడ గమనించి ప్రవక్తన్నాడు, తల్లిదండ్రులు చూస్తున్నా పట్టించుకోలేదంట. తల్లిదండ్రులు చూస్తున్నా పట్టించుకోలేదు, గద్దించలేదు. ఆ ముసలుని ఎందుకు అలాగంటారు మీరు, లేదా అతను ఒక సేవకుడు అనే పిల్లలకు బుద్ధి చెప్పకుండా ఆ యొక్క ఎలీషా వెళ్తున్నప్పుడు ఎలీషాకి వెళ్తూ అల్లరి చేస్తుంటే ఎవరేమి మాట్లాడకుండా వాళ్ళు పనులు చేసుకుంటున్నారంట. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తున్నారా, బుద్ధి చెప్తున్నారా? వాళ్ళే టిక్కెట్లు తీసి సినిమాలు పంపిస్తున్నారు, వారే పెద్ద పెద్ద సెలవు కొనిస్తున్నారు, వారే బళ్ళు కొనిస్తున్నారు, తాగే సత్తున్నారు ఇల్లు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఎలీషా తట్టుకోలేకపోయాడు. వాక్యం అన్నాడు, సంటి బిడ్డల ఎద్దగా రానివ్వండి, దేవుని యొక్క రాజు విట్టుమంట వారిది అన్నాడు. అదే దేవుడే కదా, అదే దేవుడు ఎలీషాలో దిగొచ్చాడు. హల్లెలూయా. ఎలీషా ఒక్కడే కదా వెళ్తుంటా, ఎలీషా మీద దుప్పడా ఉంది. ఎలీషా పరిశుద్ధాత్మ కప్పబడి వెళ్తున్నాడు. ఆ సమయం ఎలీషా పరిశుద్ధ పూర్తిగా ఉంది. హల్లెలూయా, గ్లోరీ. వెళ్ళిపోయాడు కానీ పరిశుద్ధాత్మ ఎలీషాను విడిచిపెట్టలా. హల్లెలూయా. మన కాలం వెళ్ళిపోయాడు కానీ ఈరోజు వధువులో పరిశుద్ధాన్ని విడిచిపెట్టలా. ఇప్పుడు వధువు ఏమి చెప్పితే, ఏమి పలికితే అది అక్షరం జరుగుతుంది. గ్లోరీ. ఎందుకంటే ఆయన నిన్న నేడు యాకృతికు నా దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎలీషా వెళ్తున్నాడు. సర్లే పిల్లలే కదా, పోనీలే అని చెప్పి అనుకున్నారు. ఆయన అనుకున్నాడు. హల్లెలూయా. కానీ వారు హద్దు మీరారంట. ఎప్పుడైతే వారు హద్దు మీరారో పరిశుద్ధాత్మ మాట్లాడని సేపు వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ కోపం ఎలీషాకు రాలేదు. కోపం వస్తా పరిశుద్ధాత్ముడికి. హల్లెలూయా. వెంటనే మాట్లాడాడు, వారిని శపించన్నాడంతే, తల్లిదండ్రులు చూస్తుండగానే. హల్లెలూయా. వెంటనే మాట్లాడింది వాక్యం. హల్లెలూయా. అరణ్యం ఎక్కడో ఉంది, ఎలీషా ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్న జంతువులు. హల్లెలూయా. ఎలీషా మాట్లాడితే వచ్చేస్తాయా? గ్లోరీ. ఎక్కడో 2
2-3 కిలోమీటర్ల జంతువులకు ఆజ్ఞాపించాడు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, 2 ఆడ ఏలుగుబంటుల రండి అన్నాడు అంతే. హల్లెలూయా, గ్లోరీ. అప్పుడే గుహలో ఉన్నాయంటాయి. ఆమేన్. ఎప్పుడైతే ఎలిసే స్వరము 2 ఎలిమెంట్లుగా ఆజ్ఞాపించాడు, 2 వచ్చినాయి. హల్లెలూయా, 2 వచ్చినాయి. వచ్చి నిలబడి ఆయన ఎదురంట. నిలబడి చూస్తారండి, వేసండి అన్నాడంత అంతే. హల్లెలూయా. ఒక్కరిని కూడా బ్రతకవాలా. 42 యవనస్తులను చంపినాయి 2 ఎలుగుబంట్లు. కారణం ఎవరు? తల్లి తండ్రి. పిల్లల్ని సరే భయంలో భక్తులు పెంచక, హల్లెలూయా, జంతువుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు మనుషులు ఈ రోజున. గ్లోరీ. చూడండి ఏమన్నాడు, ఎవరిని బాధించము ఆ విధముగా వారు తలంచారు. అయితే ఆ కామకురాలైన మోయాబు స్త్రీలు వస్త్రము లేక నాట్యమాడుటకు ఆరంభించినప్పుడు వారు గింగురులు తిరుగుచు రాక్ అండ్ రోల్ నటనమాడుచు తిరిగిపోచుండగా ఇశ్రాయేలులో పాపము చెలరేగినది. ఆ విధముగా జారత్వములోనికి ఏడవబడిరి. అప్పుడు దేవుని ఉగ్రత 42,000 మందిని హతము చేసినది. దేవుని ఉగ్రత. హల్లెలూయా, జాగ్రత్త. చూడండి, దానినే కాన్స్టంటైన్ రాజు ఆ తర్వాత వచ్చిన వారు నైసియా వెంబడి నైసియా ఆలోచన సభలో చేరారు. ఆ సమావేశాలకు దేవుని ప్రజలను ఆహ్వానించారు. అక్కడ సంఘము తినుటకు కూర్చున్నప్పుడు ఆడుటకు లేచిరి. సంఘము క్రమములలో చేరి విందులు వినోదములు చేచు క్రైస్తవ పేరులందు విగ్రహారాధన విందులను చేశారు. క్రైస్తవులను పేరు పెట్టుకుని విందులు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఎవరి ద్వారా? ఆ రోజున బలాకు ద్వారా ఇశ్రాయేలు పాపం ఎలాగైతే సచ్చారో, ఈ రోజుని సంఘ సంస్థలు కూడా ఆమేన్ కాన్స్టంట్ పోపు ద్వారా ఈరోజు సంఘ సాగలు కూడా ఆత్మీయంగా చచ్చిపోయినాయి. ఆమేన్, చచ్చిపోయినాయి. గ్లోరీ. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, క్రైస్తవ పేర్లందు విగ్రహారాధన విందులను చేశారు. అక్కడ సంఘము చిక్కుకున్నది. అక్కడ ఆమె వ్యభిచారించినది. అప్పుడు దేవుడు వెలుపలకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని వాక్యము నుండి ఏ మనిషి అయినాను వెనుతిరిగి పరిశుద్ధాత్మను పొందుటకు బదులు ఒక సంఘంలో చేరిన ఎడల అతడు మరణించును. మరణము. అతడు ఆ విధముగానే ఉండును. సంఘంలో చారకొడి, సంస్థానంలో చారకొడి, సిద్ధాంతములను పారంపర్య ఆచారములను గైకొనకుడి, వాక్యము మరియు ఆత్మ యొక్క స్థానములో నిలుచు మరి దేనైనాను అనుసరించకుడి, లేకున్నా మీరు చచ్చిన వారే అంతటికి నీది చెందును. హల్లెలూయా. చూడండి, మీరు మరణించిన వారే దేవుని నుండి నిత్యత్వంలో వేరైపోయారు. మరణం అంటే ప్రవక్త చరిత్ర చెప్తున్నాడు. ఆనాటి నుండి అదే జరుగుచూ వచ్చుచున్నది. దేవుడు ప్రజలను విడిపించుచూ ఉన్నాడు. రక్తము ద్వారా వెలుపలకు వచ్చి వాక్యము చే శుద్ధీకరించబడి బాప్తిస్ము నీళ్ళ ద్వారా నడిచి ఆత్మచే నింపబడిరి. ఆ తరువాత ప్రేమ చల్లారిపోయినది. వారు సమస్తగా మారాలని కొందరు తలంచి ఆ విధముగా వారిని భద్రపరుచుకొని తలంచారు. ఇలా చేస్తారని క్రైస్తవుల్ని సమస్తగా మార్చాలని భద్రపరిచి, ఇదిగో డబ్బులు, ఇదిగో కూడు, ఇదిగో గుడ్డ, అమెరికా సహాయం, హల్లెలూయా అని ఏతున్నారు. సమస్తగా మార్చి ఒక నిజత్వంలో ఉండి ఒక అబద్ధములుగా మారుస్తున్నారు. బైబిల్లో లేని పేర్లు వీరు సొంతంగా తగిలించుకొని
ఒక సిద్ధాంతాన్ని వారు పరిణించుకుంటూ వాక్యం నుండి వేరుగా జీవిస్తూ ఉన్నారు. అందుకని యేసు ముందే అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నాడు ఆయన. ఎందుకు చేతలేదా ఆయన వేరుగా ఉండి? క్రిస్మస్ జరగట్లేదా, ఆ కోట్ల జరగట్లేదా, సంఘంలో డబ్బు సంపాదించుకోవట్లేదా? అది మరణం. మరణం. హల్లెలూయా. మరణం ప్రియమైన బిడ్డలారా, గ్లోరీ. ప్రేమ చల్లారిపోయినది. వారు సమస్యగా మారాలని కొందరు తలంచి ఆ విధముగా వారిని భద్రపరుచుకొని తలంచారు. వారికి ఒక పేరు సంపాదించుకొని తలంచారు. రెండవ తరములో వారు ఒక సంస్థగా స్థిరపడి కొన్ని సమయంలో అంతకు ముందే ఆ విధంగా చేరారు. ఆపై వారు దేవుని ఆత్మను కలిగి ఉండలేదు, కేవలం ఒక ఆరాధన విధానమును కలిగి ఉండిరి కానీ దేవుని ఆత్మ వారు కలిగి ఉండలేదు. అంటే ఈనాడు కూడా ఇప్పుడు సంఘాల్లో అక్కడ దేవుని ఆత్మ కలిగి లేరు కానీ వారు ఆరాధన కలిగి ఉన్నారు, వాక్యము కలిగి ఉన్నారు, చెప్పబడిన బోధ కలిగి ఉన్నారు, వారు సిద్ధాంతాలు కలిగి ఉన్నారు కానీ వారు ఇప్పటికీ ఆత్మను వారు కలిగి లేరు. ఆత్మ లేకపోతే ఇంకేముంది? ఏం చేయగలరు వాళ్ళు? ఆత్మయే జీవింపజేస్తుంది. శరీరం మృతం అనగా వారు శరీర సంబంధంగా దేవుని ఆరాధిస్తున్నారు కానీ వారు ఆత్మ సంబంధంగా ఆరాధిస్తలేదు. గ్లోరీ. హల్లెలూయా. అందువలన వారు మరణించారు. వారి సిద్ధాంతములతో వారిని ఏకవించారు. హల్లెలూయా. అందువలన బిలాము ఇశ్రాయేలు వ్యభిచారించినట్లు చేశాడు. ఆ శారీరక వ్యభిచారము మత సంస్థల్లో ఉన్న అదే ఆత్మని మీకు తెలియను. వ్యభిచారించే ఆత్మ సమస్త యొక్క ఆత్మని నేను నమ్ముచున్నాను. వ్యభిచరించే ఆత్మ అంట సంఘ శాఖ ఆత్మ అంటది. ఆత్మ సమాన వ్యభిచారులు. హల్లెలూయా. వాక్యం దాన్ని మనం కాదనలేం. దేవుడు తన వాక్యం ఏదైతే రాయించాడో అది మనం పలకక తప్పదు, అది మనం మాట్లాడక తప్పదు. లోకం ఏమనుకున్నా మనకు అనవసరం. వాక్యం సత్యం చెప్పడానికి నిలబడ్డాము ఇక్కడ. సత్యాన్ని పాటిస్తానికే, ఈ సత్యం కూడా చనిపోవడానికి సిద్ధమే. గ్లోరీ. ప్రియమైన బిడ్డలారా, సమస్యలు దేవునివి కావు. అవి ఎలా ఉండవు, ఉండుటకు వీలు లేదు. హల్లెలూయా. అది ఒక తప్పుడు ఆత్మగా దేవుని ప్రజలను వేరుపరచుచు అధికారంలోనికి లాగునై ఉన్నది. అందువలన అది ఒక దురాత్మై ప్రజలను వేరు చేయుచున్నది. దానినే సమావేశములు సమస్యలు చేయుచున్నవి. ఆ విధముగా సమకూడుటలో వారు దేవుని వాక్యము నుండి తమ్మును వేరుపరుచుకొని వారికై వారు ఆత్మీయ వ్యభిచారమును తెచ్చుకొనుచున్నారు. కాన్స్టంటైన్ రాజు వారికి ప్రత్యేక విందులను ఏర్పాటు చేశాను. ఆ విందులు పురాతన విగ్రహారాధన విందులై క్రొత్త పేర్లతో సంఘం నుండి తీయబడినవి. పురాతనమైన విగ్రహారాధన విందులు బబులోను దేశం జరిగిన విందులే, లేక ఐగుప్తు జరిగిన విందులే, లేదా బిలాము కాలంలో జరిగిన విందులే. కానీ వీడేం చేశాడు? దాన్ని మార్చాడు. అవే మార్చాడు. చెప్తాను ఇక్కడ చూడండి. ఓకే, ఆ విందులు పురాతన విగ్రహారాధన విందులై క్రొత్త పేర్లలో సంఘము నుండి తీయబడినవి, లేక కొన్ని సందర్భములలో క్రైస్తవ హక్కులు తీయబడి విగ్రహారాధన వాత్సవాలతో దూషించబడుచున్నది. అతడు సూర్యదేవుని ఆరాధనను ఎవడు? కాన్స్టంటైన్ పోపు. అతడు సూర్యదేవుని ఆరాధనను గైకొని దేవుని కుమారుని ఆరాధనగా మార్చాను. హల్లెలూయా. ఈ సూర్యదేవుడు డిసెంబర్ 20వ తేదీలో ఉత్సవము నడుపుటకు బదులుగా దానిని డిసెంబరు 25లో ఉంచాను. డిసెంబరు 21వ తారీఖులో వారు సూర్యదేవునికి ఆరాధించెదరు. ఆ విధముగా
డిసెంబర్ 25న దేవుని కుమారుని జన్మదినముగా పిలువబడెను. అయితే ఆయన దేవుని కుమారుడు ఏప్రిల్ నెలలో జీవొచ్చును. హల్లెలూయా. వచ్చి దినములలో జన్మించిన మనం ఎరుగుదు. ఆమేన్. డిసెంబర్ నెలలో కాదు, వారు అష్టోరోతు పండుగను చేసుకొని ఈస్టర్ పండుగ పిలిచిరి. ఈస్టర్ పండుగ క్రైస్తవులు ప్రభు మరణ పునరుద్ధానములను కలిగి ఉండినదే ఉన్నది. కానీ దాన్ని వాళ్ళు అస్తరు దేవుని దేవతకి దాన్ని మార్చారు. ఇక్కడ ప్రవక్త నిజమునకు ఆ దినం ఒక విగ్రహారాధన పండుగగా అష్టరోధునకు చేరినదై ఉన్నది. దాన్ని క్రైస్తవులు ఈస్టర్గా చేస్తూ ఉన్నారు. వారు సంఘములలో బలిపీఠముల నుంచిరి, అక్కడ వారు విగ్రహముల నుంచిరి, వారు ప్రజలకు అపోస్తల సిద్ధాంతం అని పిలువబడు దానిని నిచ్చిరి. అయినను మనం అటువంటి దాన్ని బైబిల్ కనుగొలేము. ప్రవక్త ఏమన్నాడు? వారు వేస్తారంట. చూడండి సాధన ఎంత మబ్బుపడుతుందో. మనం బోధించే బోధ ఇది అపోస్తల బోధ, ఇది అపోస్తల సిద్ధాంతం. అంటే అపోస్తల క్రిస్మస్ చేశారా? అపోస్తలు 2 దినాలు చేశారా? లేదే. కానీ వారు ఏమన్నారు? ఇదంతా అపోస్తల యొక్క బోధ అని చెప్పుకున్నారంట. ఈ రోజు నీకు అడగడం సంఘాలు ఏముందంటే బిలాము బోధ, బిలాము బోధ, అబద్ధపు బోధ, మోసకరమైన బోధ. కానీ ఆ బోధ నుంచి విడిపించబడటానికి మెట్టల మీద చూస్తున్నాడంట. ఆయన గొప్ప ప్రేమతో చూస్తున్నాడు, గొప్ప ఆశతో చూస్తున్నాడు. ఆయన మనం ఆరాధించాలని, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనం సంఘ సగలు ఉండగా, ఆ లోయలో ఉండగా ఆయన మెట్టల మీద చూశాడు. మెట్టల మీద చూసి ఓ రండని పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఆయన గొప్ప స్వరమేని ఆ సిద్ధాంతాల మాని, ఆ పరిసంతం మాని మనకు మనం సమర్పించుకుని వాక్యాన్ని నెరవేర్చడానికి, వాక్యం అనే పెళ్లి కుమారుడితో సదా జీవిస్తానికి బయటకు వచ్చాం మనం. గ్లోరీ. బయటకు వచ్చాం ప్రియమైన బిడ్డలారా. ఇది తుది, ఇదే ఎత్తబాటు. దీనికంటే మించిన వాక్యం లేదేక. గ్లోరీ. మహిమగులను కాక. కాబట్టి సిద్ధపడదాం. దేవుడు మనం దీవించిన కాక. హల్లెలూయా.